ఇస్కరియోతు యోధా జీవితం నేర్పుతున్న జీవిత పాఠం అన్నది మనం ఉదయకాలంలో ఆలోచిద్దాం. ఇస్కరియోతు యోధా జీవితం మనకు నేర్పే పాఠాలు. దేవుని పిల్లరా, బైబిల్లో భక్తుల జీవితాలను మనం ధ్యానించినప్పుడు భక్తి కలుగుతుంది. భక్తిహీనుల జీవితాన్ని ధ్యానించినప్పుడు భయం కలుగుతుంది. ఏంటి భయం అంటే, దేవుడి వరకు వచ్చి దేవుడు ఉన్నాడని తెలిసి దేవుడి కొరకు బ్రతికే భాగ్యం దక్కి అందులో నుంచి తప్పిపోయాడు అంటే నేనేమైనా తప్పిపోతానేమో, నా జీవితం దేవుడికి ఏమైనా దూరం అవుతుందేమో అని వీళ్ళ జీవితాలను ధ్యానిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మన జీవితాన్ని మనం ప్రశ్నించుకుంటాం. మన జీవితం గురించి మనం ఆలోచించుకుంటాం. అందుకే దేవుడు, మీరు గమనించారో లేదో, బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ పుస్తకాలన్నీ రాసి, మీరు చివరి పుస్తకాలు బాగా గమనించారో లేదో, యోహాను గారు రాసిన మొదటి పత్రిక కానీ, రెండో పత్రిక కానీ, మూడో పత్రిక కానీ, తర్వాత వచ్చే యోధా పత్రిక కానీ, తర్వాత వచ్చే ప్రకటన గ్రంథం కానీ, చివర ముగింపులో దేవుడు ఎక్కువగా చెప్పేది ఏంటంటే, భక్తిహీనుల గురించి ప్రస్తావిస్తూ వాళ్ళ జీవితాన్ని ముందు పెట్టి కొంచెం మీ జీవితాలు జాగ్రత్త అని మాట్లాడతాడు. యోధా పత్రిక అంతా మీరు చదివినప్పుడు అవే ఉంటాయి. కయ్యను గురించి, బిలాము గురించి, సేవకుల మీద తిరుగుబాటు చేసిన మరొక వ్యక్తి, వాళ్ళ గురించి, ఈ చరిత్రలన్నీ యోధా పత్రికలో దేవుడు రాయిస్తూ ఉంటాడు. ఇక ముగింపుకు వచ్చేసరికి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు మనిషికి అంటే, నేను మిమ్మల్ని కన్నాను, మీరు నన్ను నమ్మి పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకాలి, ఈ లోకాన్ని ఆశించకండి, చనిపోయిన తర్వాత మీరు ఉండవలసింది నా దగ్గర. సో అలా ఉండాల్సిన, నా దగ్గరకు రావాల్సిన మిమ్మల్ని, నా భక్తి మార్గంలో పెరుగుతున్న మిమ్మల్ని అపవాది తన ఉచ్చులు వేసి వలలు వేసి నాలో నుండి మిమ్మల్ని లాగేసి మీ జీవితాలను పాడు చేస్తుంది. అలా చాలామంది జీవితాలను అది పాడు చేసింది అని చివరిలో ప్రస్తావించడం మనకి కనబడుతుంది. ఈరోజు మనం యోధా జీవితాన్ని ఆలోచిస్తున్నాం. బైబిల్లో మీకు వచనాలు తెలుసు కనుక చెప్పుకుంటూ వెళుతున్నా. నాకు వచనం మీకు తెలుసు, మనము కయ్యను వంటి వారమై ఉండకూడదు. తెలుసు కదా అది మీకు. మనం ఎవరిలో ఉండకూడదట? కయ్యనులో ఉండకూడదట. కయ్యనులో ఉండకూడదని ఎందుకు రాశాడు దేవుడు? కయ్యను ఎప్పటివాడు? ఎప్పుడో ఆదాము అవ్వల తొలి సంతానం కయ్యను కదండి. సంఘానికి పత్రిక రాస్తూ మనము కయ్యను వంటి వారమై ఉండరాదు, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు అంటే కయ్యను చచ్చిపోయాడు, కానీ కయ్యను వేసిన మార్గం చచ్చిపోలేదు. చచ్చిందా? ఏ మార్గం వేశాడు వాడు? ఏ మార్గం వేశాడు? వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి అని ఉంటుంది. అంటే అదేంటంటే, అది కయ్యను మార్గం వేశాడట, ఆ మార్గంలో చాలా మంది నడుస్తున్నారట. నేను మాట్లాడుతాను, కయ్యను ఏ మార్గం వేశాడో చెప్పాలి. యేసుక్రీస్తు ఒక మార్గం వేశాడా? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఈయన ఒక మార్గం వేస్తే వాడొక మార్గం వేశాడు. ప్రతి మనిషి ఒక మార్గం వేస్తాడు, తెలుసా? ప్రతి మనిషి ఒక మార్గం వేస్తాడు. ఇస్కరియోతు యోధా ఒక మార్గం వేశాడు. మీకు అర్థమవుతుందా? రకరకాల మార్గాలు నీ కళ్ళ ముందు ఉన్నాయి. ఏ మార్గంలో నువ్వు ప్రయాణిస్తున్నావు? ఇస్కరియోతు యోధా వేసింది ఉంది, మనం ఈరోజు ఆలోచిస్తున్న యోధా వేసింది ఒకటి, కయ్యను వేసింది ఒకటి, బిలాం వేసింది ఒకటి. అంటే రకరకాల మార్గాలు, అనగా వాళ్ళు బ్రతికిన బ్రతుకే ఒక మార్గం. ఇప్పుడు కయ్యను ఎలా బ్రతికాడు అంటే, సహోదరుని చంపొచ్చు అనే మార్గం వేశాడు. అప్పటి వరకు సహోదరుని చంపిన జాబితా లేదు, ఎందుకంటే తొలి మానవులు వాళ్ళే కనుక. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కయ్యను మర్డర్ చేయడానికి
అసలు కారణం ఏంటి చెప్పండి? రీజన్ ఏంటి? లోపలికి వెళ్ళి ఆలోచిస్తే అసూయ. అసూయ కోపంగా మారింది, కోపం పగగా మారింది, పగ హత్య చేయించింది. అంతే కదా? ప్రతి హత్య వెనకాల ఇన్ని స్టేజ్లు ఉంటాయి. లోపలికి వెళ్ళి ఆలోచిస్తే వాడు అసలు ఆ చంపాలి అన్న దాన్ని నిర్ణయించుకోవడానికి ముందు బీజం ఏంటి, విత్తనం ఏంటంటే అసూయ. ఇప్పుడు నేను ఇందాక చదివిన మాట, చెల్లి జ్ఞాపకం చేసిన మాట, మనము కయీను వంటి వారమై మనము కయీను నడిచిన మార్గములో నడిచిరి. ఇక్కడ కయీను నడిచిన మార్గంలో నడిచారు అంటే అర్థం ఏంటి? మర్డర్లు చేశారనా? మర్డర్ పీక్, దానికి బీజం విత్తనం ఏంటి చెప్పండి? అసూయ. అంటే చాలా మందిలో ఇప్పుడు ఏముందని చెప్పేసాడు ఆయన ఇండైరెక్ట్గా, అసూయలతో రగిలిపోతున్నారు. వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి అంటే అర్థం ఏంటంటే అందరిలోనికి కయ్యను వచ్చాడు. ఇప్పుడు వచ్చాడా? మనలోకి వస్తాడా రాడా? మనలో కయ్యను అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతాడు. ఎప్పుడు చెప్పనా? చెల్లి మంచిది కాబట్టి ఆవిడ మీద పెట్టి చెప్తున్నాను. ఇందాక చెల్లి పాట పాడింది కదా, పాడిందా? బాగా పాడింది కదా, బాగా పాడింది. ఆ చెల్లి పాట పాడినప్పుడు అందరు చప్పట్లు కొట్టారు. ఓకే, నెక్స్ట్ నువ్వు వచ్చి ఇక్కడ పాట పాడావు, ఎవడో చప్పట్లు కొట్టలేదు. అప్పుడు ముందు పాట పాడిన ఆవిడ మీద మనకేమొస్తుంది? ఆవిడ పాడితే చప్పట్లు కొడుతుందా, నేను పాడితే చప్పట్లు కొట్టడం లేదంటే వచ్చే వారం నుంచి పాస్టర్ గారికి చెప్పి ఆవిడకి పాట ఇవ్వద్దని చెప్పాలా? ఎలాగుంది ఇది? బాగుందా? బాగుందా? పొరపాటున పాస్టర్ గారు ఎవరైనా ప్రసంగంలో ఈ కుర్రోడు ఈ రోజు ఎండలో పడి కష్టపడి పని చేశాడండి అన్నాడు అనుకోండి, ఒకరి పేరెత్తి కష్టపడి పని చేశాడు అని పాస్టర్ గారు పేరెత్తగానే అతనితో పాటు పక్కన పని చేస్తున్నవాడికి ఏమొస్తుంది చెప్పాలా? అంటే ఆడొక్కడే చేశాడా, నేను చేయలేదా, నా పేరు చెప్పరా, వీటి సంగతి చూస్తాను. మన మీద కయ్యను వస్తాడా రాడు? నిజం చెప్పండి, వస్తాడా? కయ్యను వచ్చి వెళ్ళిపోతాడు. అసూయ వచ్చి వెళ్ళిపోద్ది మనలో. ఆ సహోదరుని ఏదో ఒకటి అనాలి, ఆ సహోదరుని బ్యాడ్ చేయాలి. తప్పండి ఇవన్నీ. రైట్ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఒక చెల్లి పాట పాడినప్పుడు అందరూ చప్పట్లు కొడితే నెక్స్ట్ వాక్యం తెలిసిన వాళ్ళు అయితే ఏం చేయాలి అంటే, నెక్స్ట్ నేను పాట పాడతాను, బాగా ప్రాక్టీస్ అయ్యి వీళ్ళు ఎందుకు చప్పట్లు కొట్టరో నేను చూస్తాను. అంతేనా? ఒక రకంగా నీకు చప్పట్లు కావాలనుకునే వాళ్ళు మైండ్ సెట్ చెప్పాను, బాగా వినాలి. నీకు చప్పట్లే కావాలనుకుంటే కష్టపడి మంచి పాట పాడి ప్రజలతో ఏం కొట్టించుకోవాలి? చప్పట్లు. అసలు నిజానికి ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, పాట ప్రజల కోసం పాడుతున్నామా, దేవుడి కోసం పాడుతున్నామా? మరి చప్పట్లు నీకు ఎందుకు? నాకు అర్థం అవ్వలేదు అది. ఇప్పుడు నువ్వు దేవుడిని మహిమపరచడానికి కదా పాట పాడుతున్నావు. నువ్వు ఎలా పాడినా ఆయనకి మహిమే కదా, అంతేనా? కాకి పిల్ల కాకి ముద్దు. నువ్వు ఎంత దరిద్రంగా పాడాడు, నా కూతురు సూపర్ అంటాడు ఆయన. ఆయన సూపర్ అంటున్నప్పుడు వీళ్ళు చప్పట్లు కొట్టకపోతే నీకెందుకు? నాకేం అర్థం అవ్వలేదు. అర్థమైందా? ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ నేను అలా చేశాడు, నీకు అలాగే పాట వస్తుంది. నువ్వు ఎలా పాడినా తయారు చేసుకున్న ఆయనకి నువ్వు ఏ కీజు గొంతుకేసి పాడినా నా కూతురు గొంతండి అంటాడు దూతలతో. ఆయనకి ఇష్టం నువ్వు ఎలా పాడినా. నువ్వేమనుకున్నావంటే ఆవిడ గొంతు బాగుంది, నా గొంతు బాగోలేదు, ఆవిడకి చప్పట్లు కొడుతున్నాను. నీకు ఎదుగు వాళ్ళ చప్పట్లు? వాళ్ళ చప్పట్లు పరలోకాన్ని ఇస్తాయా? చప్పట్లు పొగడ్తలు సినిమా వాళ్ళు కోరుకుంటారు. మళ్ళీ చెప్తానండి, పెద్ద స్టేట్మెంట్ ఇది, మీకు అర్థమైతే. చప్పట్లు పొగడ్తలు ఎవరు కోరుకుంటారు? సినిమా వాళ్ళు. సినిమా హీరోలు ఆడే ఫంక్షన్ పెడతారు చూసారు ఎప్పుడైనా? ఆడు ముసలోడైపోయి నెత్తి మీద విగ్గున్నా సరే ఓ యాంకర్ పొగుడుతుంది, గెస్ట్లు వచ్చిన వాళ్ళు పొగుడతారు. ఎందుకంటే వాళ్ళు పొగడడానికి డబ్బులు ఇస్తారు వాళ్ళకి. వచ్చిన కామెడీ యాక్టర్ పొగుడతాడు, వచ్చిన విలన్ పొగుడతాడు. ఇంకా ఆడియో ఫంక్షన్ అంతా అతను పొగడడానికే పెడతారు. ఎవరిని? మీరు చూడండి, అప్పుడప్పుడు చూసారు లేదో, ఆ హీరో అలా నిలబడి ఉంటే జనంలోంచి ఒకటి తోసుకుని వెళ్ళిపోయి కాలు మీద పడిపోతాడు. అది కూడా ఈవెంట్ వాళ్ళే ప్లాన్ చేస్తారు. అది ఎవడు వెళ్తాడండి ఆడు కాలు మీద? అమ్మ నాన్నలకి దండం పెట్టట్లేదు ఎవడు ఈ కాలంలో. మీకు అర్థమైందా? అమ్మ నాన్నలకి దండం పెట్టే వాళ్ళు ఉన్నారా కాళ్ళకి?
లేరు. అలాంటిది ఎవడో హీరోకి వీళ్ళు ఎందుకు దండం పెడతారు? వీళ్ళే ఒక 1000 రూపాయలు 10,000 ఇచ్చి ఒక అరేంజ్ చేస్తారు, వెళ్ళిపోయి దండం పెట్టి ఆడికి క్రేజ్ వస్తుంది హీరోకి. మీకు అర్థమైందా? సో పొగడ్తలు, పేర్లు, గొప్పలు ఎవరు కోరుకోవాలి? సినిమా వాళ్ళు అని ఎందుకనంటే డైరెక్ట్గా ఒక పదం వాడలేక వేషధారులు. సినిమా వాళ్ళు ఏమేస్తారు? వేషం వేసేవాడికి ఏం కావాలి? భలే వేసేవరా వేషం అనాలి, ఆడు ఏమీ ఎగిపోయినా సరే. నీకు అవి కావాలి అంటే నీలో కయ్యనున్నట్టే. ఆడు అందుకే కదా దేవుడు నన్ను పొగడలేదు, దేవుడు నా అర్పణ తీసుకోలేదు కనుక నేను ఇప్పుడు విలన్ అయిపోతాను. హీరో విలన్ అయిపోయాడు. కయ్యను అంతకుముందు హీరోనా కదా చెప్పండి? మంచోడే కదా? మంచోడే. మంచోడులోనికి అసూయ వచ్చి మంచోడిని ఎలా మార్చేసింది? చెడ్డగా మార్చేసింది. అర్థమవుతుందా? మనలోనికి ఎప్పుడైతే అసూయ వస్తుందో అప్పటి వరకు బాగున్న మనం చెడ్డోలుగా మారిపోతామండి. మళ్ళీ చెప్తున్నానే, అసూయ అనేది మనలోకి ఎప్పుడైతే రాలేదో మనం చాలా క్లీన్గా, నీట్గా, దేవుడికి చాలా మంచోళ్ళ కింద కనబడదాం. కనుక బైబిల్ను బట్టి వారు కయ్యను నడిచిన మార్గములో నడిచిరి అంటే సంఘములో ఉన్న వాళ్ళలోనికి ఎవరు వస్తున్నారు? ఇప్పుడు కయ్యను వస్తున్నాడు. వెరీ గుడ్. అంటే ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే, దేవుడు భక్తులను చూసి భక్తి నేర్చుకోండిరా అంటే భక్తిహీనుల మార్గంలో నడుస్తున్నారు కొంతమంది సంఘంలో. అది మనకు అక్కడ చెప్పాడు. వెరీ గుడ్. ఈరోజు మనం ఎవరి గురించి ఆలోచిస్తున్నాం? మరో భక్తిహీనుడు. ఎవరు? ఇస్కరియోతు యోధా. వీడి జీవితాన్ని మీ కళ్ళ ముందు పెడతానండి. మీరు ఇస్కరియోతు యోధా అనగానే కేవలం మీరు నెమ్మదిగా ఏమో ఆలోచించారంటే వాడు యేసుప్రభుని నమ్మేశాడు, తర్వాత ఊరేసి చచ్చిపోయాడు. ఇంతే తెలుసు మనకి. ఊరేసుకుని ఎందుకు చచ్చిపోయాడు అని అడుగుతాను నేను. మీరు చెప్పండి బాగా ఆలోచించి. పోనీ లోకంలో ఊరేసుకుని ఎవడు చచ్చిపోతాడో చెప్పండి. ఎవరు చచ్చిపోతారు? బాగా ఏదో అవమానం జరిగితే ఊరేసుకుని చచ్చిపోతాడు. లేదా నేను తప్పు చేశాను, నా మొహాన్ని ప్రజలకి చూపించుకోలేను అన్నప్పుడు అంతేనా చచ్చిపోతారు. ఇప్పుడు ఇస్కరియోతు యోధ ఉరు వెనక ఏముందో ఈరోజు చెప్తాను మీతో. వాడు ఎందుకు చచ్చిపోయాడు అనుకుంటున్నారు? అలాగా వాడికి దేవుడిచ్చిన ఖ్యాతి, వాడికి దేవుడిచ్చిన గొప్పతనం, దేవుడు వాడికి ఇచ్చిన వరాలు చాలా గొప్పవి, చాలా ఉన్నతమైనవి. చాలా గొప్ప చేశాడు ఇస్కరియోతు యోధాను దేవుడు. ఇస్కరియోతు యోధాను బాగా ప్రేమించాడు యేసుక్రీస్తుల వారు. ప్రభువు ప్రేమించి ఎంతో ఎంతో ఉన్నతమైన వరాలు, భాగ్యము వాడికి ఇస్తే అవన్నీ కాలు రాసి అవన్నీ కాదనుకుని నాకు వద్దు ఇవన్నీ అనుకుని జస్ట్ 30 వెండి నాణాలకి దేవుడిచ్చిన బలమైన వరాలను, దేవుడిచ్చిన బలమైన భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు ఇస్కరియోతు యోధా. పేతురు గారు ప్రసంగం చేశాడు యోధా గురించి. బాగా వినండి. పేతురు గారు ప్రసంగం చేశాడు యోధా గురించి. ఏమని ప్రసంగం చేశాడు తెలుసా? యోధా చాలా పెద్ద తప్పు చేశాడు అంటాడు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 15వ వచనం తీయండి బైబిల్లో. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 15వ వచనం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను, సహోదరులరా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. ఇక్కడ ఆగండి. పేతురు గారు ప్రసంగం చేస్తూ యోధా గురించి అంటున్నాడు, వీళ్ళందరూ 120 మంది సుమారు పరిశుద్ధాత్మ వరం కోసం ఎదురు చూస్తున్న రోజులవి. అప్పుడు అంటున్నాడు ఈయన, వాళ్ళందరూ ఉన్నప్పుడు ప్రసంగం చేస్తున్నాడు, అయ్యా మన మధ్యలో తప్పిపోయాడు చూశారు యోధా, అతను సామాన్యుడు అనుకుంటున్నారా? అతను గురించట పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా ఒక ప్రవచనం రాయించాడట. ప్రవచన పురుషుడు ఎవరు? యోధా. ఇప్పుడు యోధా గురించి ప్రవచనం ఉంది.
ఉందా? ఉంది. మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మన గురించి ఏమైనా ప్రవచనాలు ఉన్నాయా? ఉన్నాయా? సైలెంట్గా ఉన్నారు. మీ గురించి దేవుడు ఏమైనా ప్రవచనం రాశాడా బైబిల్లో? రాలేదా? రాశాడు. మీ గురించి ఒక ప్రవచనం ఉంది. ఏంటి చెప్పండి? ప్రవచనం అంటే ఏంటి చెప్పండి? భవిష్యత్తులో పలానా వ్యక్తి వస్తాడు, ఈ పని చేస్తాడు, అదేనా ప్రవచనం అంటే? కన్యక గర్భవతి కుమారుణ్ణి కంటుంది, అదేంటది? ప్రవచనం. అతని భుజముల పైన రాజ్యభారము ఉంటుంది, అదేంటది? ప్రవచనం. నెరవేరిందా? నెరవేరింది. అంటే భవిష్యత్తులో ఒక వ్యక్తి వచ్చి ఇది చేస్తాడని చెప్పటమే ప్రవచనం. ఇప్పుడు మీ గురించి ప్రవచనం చూపించిన బైబిల్లో ఎఫ్సి 2:10, ఎఫ్సిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఏమండి, నెమ్మదిగా చదవండి. అది అందరు బైబిల్లో వేలు పెట్టండి. అక్కడ మీ ప్రవచనం అది మీకు చూపిస్తాను ఇప్పుడు. మరియు వాటి యందు మనము అంటే అందులో నువ్వు ఉన్నావా లేదా? చెప్పండి. ఇదే ప్రవచనం. మీకు రాసిన ప్రవచనం ఏంటి ఇప్పుడుది? మరియు వాటి యందు మనము అన్నాడంటే అందులో నువ్వు ఉన్నావు. బాప్తిసం తీసుకున్న ప్రతి ఓడు ఉన్నాడు. మనము నడుచుకోవాలి. మనము నడుచుకోవాలి. అందులో నువ్వు నడుచుకోవాలి. అంటే నీ గురించి అదేంటి ఇప్పుడు చెప్పది? ప్రవచనం అని ఎందుకు అన్నానంటే అది నువ్వు పుట్టాక రాశాడా, పుట్టక మునుపు రాశాడా? ఇప్పుడు చెప్పండి. నువ్వు పుట్టక మునిపే నీ గురించి రాశాడంటే అదేంటది? అయిపోయింది. 100 చూపిస్తాను ఇప్పుడు ప్రవచనాలు నేను నీకోసం. అర్థమైందా? అంటే భూమి మీద పుడుతున్న ప్రతి మనిషి కోసం దేవుడు ఏం రాస్తాడు ఇప్పుడు? భవిష్యత్తులో వెళ్ళొచ్చి ఇది చేస్తారు. ఏం ప్లానింగ్ అండి దేవుడిది. మనం ఒక పెళ్లి చేస్తున్నప్పుడు, ఒక మీటింగ్ చేస్తున్నప్పుడు మనం ఎలాగైతే ముందు నుంచే ప్లానింగ్లు వేసుకుంటామో, దేవుడు ఈ సృష్టిలో పుడుతున్న ప్రతి వ్యక్తి గురించి ఒక ప్లానింగ్ వేశాడు. నా కొడుకు వచ్చి ఇది చేస్తాడు, నా కూతురు వచ్చి ఇది చేస్తుంది, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేస్తారు అని ముందుగానే నాకు సత్క్రియ, మీకు సత్క్రియ, మొత్తం మీద భూమి మీద ఉన్న మనుషులందరికీ ఏం రాసేసాడు? సత్క్రియలు రాసేసాడు, పనులు రాసేసాడు. ఇక్కడ విషయం ఏంటి తెలుసా? పనులు రాస్తున్నప్పుడు ఎందుకైనా మంచిదని ఒక్కసారి యోధాగాడి భవిష్యత్తు చూస్తే వాడి కోసం ఏమని ప్రవచనం రాయాలనిపించిందో తెలుసండి దేవుడికి? బాగా వినాలి. ఇస్కరియోతు యోధాకి పెళ్ళయిందా? తెలీదు మీకు. ఇస్కరియోతు యోధాకి పిల్లలు ఉన్నారా? తెలీదు మీకు. విషయం తెలుసా? వాడికి పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు. ఎక్కడుందండి బైబిల్లో అంటారా? చూపిస్తాను ఇప్పుడు. ఇస్కరియోతు యోధా గురించి పరిశుద్ధాత్మ దేవుడు దావీదు గారి ద్వారా ఏం రాయించాడట? ప్రవచనం రాయించాడట. ఇంతకీ ఎక్కడుందా ప్రవచనం బైబిల్లో అంటే 109వ కీర్తనలో ఉంటది. మీరు తీయండి అది. 109వ కీర్తన చూడండి. 109వ కీర్తన 7వ వచనం. 109వ కీర్తన 7వ వచనం. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పునందును గాక, వాని ప్రార్థన పాపమగును గాక, వాని జీవిత దినములు కొంచెం అయిపోతాయి. ఇప్పుడు ఇస్కరియోతు యోధా పూర్తిగా బతికాడా, మధ్యలో చచ్చిపోయాడా? జీవిత దినాలు ఏమైనాయి? కొద్దివైనాయి. అయినాయా? నెక్స్ట్, వాని బిడ్డలు వాని ఉద్యోగము, అది ఆడి ఉద్యోగం పోయిందా లేదా? చచ్చిపోతే ఇంకెక్కడ ఉద్యోగం? ఇంతకీ ఉద్యోగం ఏంటి చెప్పండి? ఏం ఉద్యోగం ఇది? అపోస్తులత్వం. మళ్ళీ చెప్తున్నానే, సౌండ్ చిన్నగా ఉండొచ్చు కానండి, దానికి ఉన్న వెయిట్ వేరండి. అపోస్తులత్వం, దేవుని పరిచర్య, దేవుని వాక్యం చెప్పే భాగ్యం, దేవుని రాజ్యాన్ని ప్రకటించే భాగ్యం, అనేక మందిని దేవుని వైపుకు మళ్లించే భాగ్యం. అది ఏమంటే నిజంగా
భూమి మీద ఈ రోజు కొన్ని కోట్ల మంది ఉంటే అందులో కొద్ది మందికి దక్కింది. ఈ రోజు సేవకులుగా కొద్ది మంది ఉన్నారు భూమి మీద. ఆ కాలంలో యేసుక్రీస్తుల వారి వెనకాల వందల మంది, వేల మంది శిష్యులు ఆయన వెంబడిస్తుంటే వాళ్ళందరిలోనూ ఫిల్టర్ చేసి ఈ అపోస్తులత్వం అనేది ఎంతమందికి ఇచ్చాడు చెప్పండి? 12. పోస్టులు ఎన్ని? 12. అందులో ఒకడు చచ్చిపోయాడు. ఒకడు చచ్చిపోయిన తర్వాత ఎంతమంది అయిపోయారు? 11. మళ్ళా ఈ పోస్ట్ని ఫిల్ చేయడానికి ఆ రోజు ప్రకటన జరిగింది. అపోస్తులుగా ఒకరు మాతో పాటు జాయిన్ అవ్వాలి. దానికి ఉండాల్సిన డిగ్రీ ఏంటి, అర్హతలు ఏంటి? యోహాను బాప్తిసం ఇచ్చింది మొదలుకొని యేసుక్రీస్తుల వారు చేసిన అద్భుతాలు, సూచక్రియలన్నీ కల్లారా చూసి యేసుక్రీస్తుల వారు సిలువ వేయబడేంత వరకు ఏం జరిగిందో తెలిసిన వాడు కావాలి. అప్పుడు ఎంతమంది వచ్చేసారు? 2 వచ్చారు. 2కి ఇచ్చారా ఉద్యోగం? అంటే అర్హతలు 2కే ఉన్నాయా? నా వైపు చూడాలి ఇప్పుడు అందరూ. అర్హతలు 2కే ఉన్నాయా? 2కే ఉన్నాయి. ఉద్యోగం ఎంతమందికి వచ్చింది? ఒకరికి. ఇంకొకటి ఏం చేయాలి ఇప్పుడు? ఇది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈయన సంఘంలో సంఘ పెద్దగా అధికారాలు ఇస్తున్నాడు. ఇస్తూ కొన్ని అర్హతలు ప్రకటించాడు. అర్హతలు ఉన్న వాళ్ళు 2 వచ్చారు ఇక్కడికి. నాకు ఉంది సార్ అని. సరే, పోస్టులు 2 లేవండి, ఒకరికి ఇస్తున్నానని ఒక అతన్ని ఇక్కడ కూర్చోబెట్టి నువ్వు వెళ్ళి జనంలో కూర్చో అన్నాడు. ఆ జనంలో కూర్చున్నాడు ఏమైపోతాడు చెప్పాలి నాకు. మీరు చెప్పండి, మీకే జరిగితే మీరు ఏమైపోతారు? బైబిల్ నేను ఇలా వెనకాల నుంచి ఆలోచించుకుంటూ వస్తానండి. అతను ఎంత గొప్పోడండి అంటే, సేమ్ అపోస్తులుడుగా ఆ రోజు నిర్ణయించబడిన మత్తయికి ఎన్ని అర్హతలు అయితే ఉన్నాయో ఈక్వల్ అర్హతలు ఉండి కూడా, బాబు నీకు ఉద్యోగం లేదు, నార్మల్గా ఉండిపోంటే ఓకే సార్ మీరు ఇస్తే తీసుకుంటాను, లేదంటే సామాన్యుడిగా ఉండిపోతాను. ఉండిపోయాడా? ఏం మంచోడండి, ఎంత మంచోడండి. మీకు అర్థమవుతుందా? మీకు ఇలాంటి ఉదాహరణలు చెప్తే అర్థమవుతాయి. మా తెలంగాణలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక పథకం ఇచ్చేవాడు 10 లక్షలు. దానికి ఏదో పేరు ఉంటుందండి. ఎస్టీలకి ఒక 10 లక్షలు ఇచ్చేవాడు. ఒక కుటుంబానికి 10 లక్షలు ఇస్తున్నప్పుడు ఆయన సర్వేలో ఏం చేసేవాడు అంటే, ఎవరు బాగా వెనకబడి ఉన్నారో వాళ్ళు గ్రామానికి ఒక 2-3 పేర్లు తండి వాళ్ళకి అది ఇద్దాం అనేవాడు. ఆ 10 లక్షల ప్యాకేజ్ ఇస్తున్నప్పుడు గ్రామంలో ఉన్న ప్రెసిడెంట్కి అప్పగిచ్చేవారు. అది బాబు నువ్వు ప్రెసిడెంట్ కదా, మీ గ్రామంలో ఎవరు పేదవాళ్ళు ఉన్నారో లిస్ట్ ఇవ్వని. ఓ గ్రామంలో నుండి ప్రెసిడెంట్ 3 పేర్లు ఇచ్చాడు పైకి. వాళ్ళ 3కి శాంక్షన్ అయిపోయింది. అది ఎంత? ఒక్కొక్కడికి 10 లక్షలు. ఈ డబ్బులు అకౌంట్లో పడక మునుపు గ్రామస్తులకు తెలిసిపోయింది ఇలా 3కి వస్తున్నాయటని. ప్రెసిడెంట్ షర్ట్ చింపేసి బయటికి లాక్కొచ్చి కొట్టారు. వాళ్ళ పేర్లే ఎందుకు ఇచ్చావురా, మా పేర్లు ఎందుకు ఇవ్వలేదురా, మాకెందుకు ఇవ్వలేదురా, మా డబ్బులు మా పేర్లు ఎందుకు ఇవ్వలేదు నువ్వు, మాకు అర్హత ఉంది, మేమే పేదవాళ్ళమే, మాకు ఎందుకు ఇవ్వలేదని ఆ ప్రెసిడెంట్ని రోడ్డు మీదకి లాక్కొచ్చి కొట్టారండి. మీకేం అర్థమైంది? మాకు దక్కనిది ఎవరికి దక్కడానికి కుదరదు. ఇది మనిషి మైండ్ సెట్ కదా. ఇప్పుడు మత్తయితో పాటు వచ్చాడు చూసారు ఇంకొక ఆయన సంగతి ఏంటి అన్నా, నేను పరదేశం వెళ్ళగానే నేను ముందు ఆయన ఎత్తుక్కుంటాను. బాబు ఎవరు బాబా మహానుభావుడు, అపోస్తులుడితో పాటు పరిచర్య చేసే అన్ని అర్హతలు ఉండి కూడా సామాన్యుడిగా ప్రజల్లో ఒకడుగా ఉండిపోయాడు అంటే ఎంత మంచోడు, ఎంత సాత్వికుడు, ఎంత మంచి గుణం కలిగిన వాడు. ఆయన ఒకసారి చూపించండి. ఏమండి, యాక్చువల్గా మన దగ్గర జరిగేది ఏంటంటే, 2కి ఎంబడేజ్ అయిపోయింది అనుకోండి, ప్రిన్సిపల్ గారు ఒకరికి పాఠం వేసి ఇంకొకరికి పాఠం వేయకపోతే ఎలాగుంటుంది మీరు చెప్పాలా? మీకు ఇంక ఇది అయితే అర్థమవుతుందేమో. 2కి ఎంబడేజ్ అయింది, ఒకరు లెక్చరర్ గారు చేసి పాఠాలు వేస్తున్నారు, ఇంకొకరికి వేయలేదు. కిందోడు ఏమంటాడు చెప్పాలి? అప్పుడు నాకు లేదా అర్హత, నేను రాయలేదు ఆ పాఠాలు, నాకెందుకు ఇవ్వట్లేదు, వాళ్ళ పక్షపాతులు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు చర్చికి వెళ్ళను, వాళ్ళు ఆ పాపం చేస్తున్నారు. ఇంక వీడి పగతోనండి అంతే లోపలికి వెళ్ళిపోతాడు, ఇక జూమ్ చేస్తూ ఉంటాడు అనమాట. మీకు ఏం తెలియదు బైబిల్. దేవుడు బలమైన చేతుల కింద దేవుడు మనల్ని హెచ్చించేంత వరకు ఏం చేయాలి? దేన మనస్కులై ఉందా? ఏ మనస్కులయ్యట?
మనకు అదొకటే ఉండదు. దేన మనస్కులయ్యి. నా జీవితం చెప్తే మీరు నవ్వి నవ్వి కొంతమంది నవ్వుకుంటారు, కొంతమంది బాధపడతారు. నేను ప్రసంగాలు చెప్తున్న కొత్తలో కాస్త నా ప్రసంగాలు అందరికీ అర్థమయ్యేవి. దానివల్ల ప్రజలందరూ నన్ను కోరుకునేవారు, అబ్బాయిని పంపండి క్లాసుల కంటే. మీకు చెప్పుకోలేని లైవ్లో ఒక ఆయనకి భయంకరమైన అసూయ కలిగి భయంకరంగా టార్చర్ పెట్టేవాడు నన్ను. నేను అప్పుడు అనుకునేవాడిని, ఇంతో నేను గొడవ వేసుకోవాలా ఇప్పుడు? నన్ను పంపట్లేదు నా క్లాసులో. ఎవరండి మనుషులు, ఎవరండి మనకి ఇచ్చేది? మనలో దేవుడి కొరకు వాడబడే ఆ శక్తి కానీ ఆ పరిశుద్ధత కానీ, నువ్వు పనిచేస్తే నా సేవకు అది ఉపయోగపడుతుందని నీ మీద నమ్మకం కానీ దేవుడికి కలిగితే నువ్వు ఏ మూలలో ఉన్నా సరే లాక్కొచ్చి బయటెడతాడు. తెలుసా? బాప్తిస్మ ఇచ్చే యోహాను ఎక్కడున్నాడు చెప్పండి? అరణ్యంలో పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు. ప్రజల మధ్య పెట్టి ఇతనే మీ దిక్కు నోరు మూసుకుని బాప్తిసాలు తీసుకోండి వెళ్ళన్నాడు అన్నాడా? సరే, మీకు ఏమర్థమైంది? నీలో దేవుడి కొరకు ఉపయోగపడే శక్తి ఉంటే నువ్వు అడవిలో దాక్కున్నా సరే లాక్కొచ్చి ఎక్కడెడతాడు? ప్రజల మధ్య పెడతాడు. దేవుని నమ్ము, మొదట దేవుని నమ్ము, దేవునికి లోబడు. ఇది మనకి ఆయన నేర్పుతున్నది ఎక్కడ. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను మీకంటే, ఆ అపోస్తలత్వం అనేది చిన్నది కాదు, చాలా పెద్ద వెయిట్ కలిగిన పోస్ట్ అది. ఎందుకు వెయిట్ కలిగింది అంటున్నానో ముందుకెళ్ళేసరికి అర్థమవుతుంది. అయితే వాని ఉద్యోగం పోయింది అంటే, ఎంత పెద్ద ఉద్యోగం పోయిందంటే, ఎంతో మంది ఎదురు చూస్తున్న చాలా శక్తివంతమైన ఉద్యోగం ఇస్కరియోతు యోధాకి పోయింది. ఎందుకు పోయిందంటే ఇటు మధ్యలో చచ్చిపోయాడు, పోగొట్టేసుకున్నాడు దాన్ని. తర్వాత చూడండి అక్కడ, వాని ఉద్యోగం వేరొకటి తీసుకును గాక, వాని బిడ్డలు తండ్రి లేని వారు అగుదురు గాక. వాని బిడ్డలు అన్నాడు అంటే వాడికి పిల్లలు ఉన్నారా? పిల్లలు ఏమైపోయారట? ఎంత బాధ అండి అది. తండ్రి లేని వాళ్ళు అవుతారా? అయితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో అనుభవించిన వాళ్ళకి తెలుసండి. తండ్రి లేకుండా పెరిగిన పిల్లలకండి ఆ బాధ వర్ణనాతీతం. ఒక్కసారి ఆ రోజులు జ్ఞాపకం చేసుకుంటేనే కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. తండ్రి ప్రేమ, తండ్రి బాధ్యతలు, పక్కన నేను ఉన్నాను నాన్న అని కొడుకు పక్కన చిన్ననాటి నుండి తండ్రి నిలబడకపోతేనండి చాలా బాధ అండి. అది చెప్పుకోలేము. అది అలాంటి కష్టమైన పరిస్థితులు ఇస్కరియోతు యోధా పిల్లలకి వచ్చేసాయి. వానికి పిల్లలు ఉన్నారట. ఆ పిల్లలు ఏమైపోయారట? తండ్రి లేని వాళ్ళు అయిపోయారట. తర్వాత వాని భార్య సరే ఆవిడ విధవైపోయింది వీడి మధ్యలో చచ్చిపోవటం వలన. నెక్స్ట్ ఇక్కడ ఇది అండర్లైన్ చేసుకోవాలా. వాని బిడ్డలు దేశదిమ్మరులై భిక్షమెత్తుదురుగాక. ఇదేటండి ఇది? ఇస్కరియోతు యోధా పిల్లలు ఏమైపోయారట? ఎందుకు అయిపోయారు చెప్పండి? తండ్రి చేసిన పాడు పనికి పిల్లలు ఆ దేశంలో ఉండలేకపోయారండి. ఎందుకంటే చేసిన చిన్న పన్న. కొన్ని వేల మంది విశ్వసిస్తున్న ప్రభుని 30 వెండి నాణాలకు ఆశపడి ఏం చేశాడు? అమ్మేశాడు. ఆ వార్త ప్రజలలోకి రాదండి? వస్తుందా? వచ్చింది. వచ్చినప్పుడు యేసుక్రీస్తుల వారిని ఎవరైతే వెంబడించారో, విశ్వసించారో, నమ్మారో, ప్రభువును ప్రేమించారో వాళ్ళందరూ యోధా చచ్చిపోయిన తర్వాత యోధా కుటుంబాన్ని ఎలా చూస్తారో మీరు చెప్పాలా? ఎలా చూస్తారు? వీళ్ళ నాన్ననటండి యేసుప్రభుని నమ్మేసిరట. వీళ్ళ నాన్ననటండి 30 వెండి నాణాలకు ఆశపడి ఉరేసుకుని చచ్చిపోయాడు, తప్పు చేసి పాపం చేసి. వీళ్ళ నాన్న మంచోడు కదండి, వీళ్ళ నాన్న చాలా పాపిస్తుడండి. వీళ్ళ నాన్న పాపం చేసి మధ్యలో దేవుడు శాపం తగిలి మధ్యలో చచ్చి ఊరుకున్నాడు. ఇలాగా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ పిల్లల్ని అంటుంటే వాళ్ళు అక్కడ బ్రతకగలరండి? మీరు చెప్పండి, బతకగలరా? బతకలేక, ఆ అవమానాన్ని తట్టుకోలేక, ఆ దేశంలో ఉండలేక వాళ్ళు అక్కడి నుంచి ఏమైపోయారట? దేశదిమ్మరులైపోయారట. ఏమండి, ఎంత శాపం లేదా ఎంత కష్టం కుటుంబానికి రావడానికి ఇస్కరియోతు యోధా చేసిన తప్పేంటి తెలుసా? సింగిల్ రీజను, దేవుడు ఇచ్చిన భాగ్యము లేదా దేవుడిచ్చిన వరం ఎంత గొప్పదో వాడు ఆలోచించుకోలేకపోయాడు. దేవుడి సన్నిధిలో ఉండటం, దేవుడి పరిచర్యలో ఉండటం. నిజంగానండి, ఈ రోజుకి ఇప్పటికీ చెప్తున్నాను కదా, ఈ పాట మీకు ఎందుకు చెప్తున్నానంటే
ఈ దేవుడి సన్నిధి యొక్క విలువ చాలా మందికి తెలీదు. ఏదో ఆచారబద్ధంగా ఆదివారం తప్పదు కనుక వస్తామన్నట్టుగా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇక వెళ్ళకపోతే పక్క వాళ్ళు ఏమనుకుంటారో, మనకి భక్తి లేదనుకుంటారో ఏమన్నా వచ్చేవాళ్ళు ఉన్నారు తప్ప, ఇది దేవుని సన్నిధి భాగ్యం. ఆయన సన్నిధిలో ఉండటం, ఆయన పాట పాడటం భాగ్యం, ఆయన వాక్యం వినటం భాగ్యం, ఆయన బైబిల్ చేతుల్లో పట్టుకోవటం భాగ్యం, ఆయన సన్నిధిలో ఏదైనా చిన్న పని దొరికినా ఆ పని చేసుకోవటం భాగ్యం. అది ధన్యత, ఎవరికొకరి దక్కదు. అది సృష్టికర్త నాకే ఇస్తున్నాడు సంఘం ద్వారా అని దీనిని గమనించుకునే వాళ్ళు దాని విలువ, అంటే సన్నిధిలో కూర్చుని దేవుడి కోసం పాట పాడటమో, దేవుడి సన్నిధిలో పని చేయటమో, ఆ భాగ్యం యొక్క విలువ కొద్దిమందికి తెలుస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇస్కరియోతు యోధ 30 వెండి నాణాలు కాదు ప్రాబ్లం, 30 అవనా 40 50 అవనా వెండి నాణాలు కాదు ప్రాబ్లం. వాడు దేన్నైతే వదిలేసుకున్నాడో దాని విలువ వాడికి తెలీదు. తెలుసంటారా? తెలిస్తే వదులుకుంటాడా? మా చిన్నతనంలోనండి మా బంధువుల్లో ఒక ఆయన చెప్పేవాడు, చిన్నప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎలాగిచ్చేవారు తెలుసా మీకు? మీ తాతకాలానికి వెళ్ళిపోతే గవర్నమెంట్ ఉద్యోగం ఎలాగిచ్చేవారో తెలుసా? జస్ట్ అతను స్కూల్కి వెళ్ళి వచ్చి 2వ తరగతి చదివితే ఉద్యోగం ఇచ్చేవారు. బడికి వెళ్ళి అక్షరాలు వచ్చు అంటే వాడికి ఉద్యోగం ఇచ్చేసేవారు. ఒకవేళ అలాగ ఉద్యోగం ఇవ్వడానికి 4 5 వచ్చేసారు అనుకోండి, అప్పుడు ఏం చేసేవారు తెలుసా? సైకిల్ పోటీలు ఎట్టేవారు. సైకిల్ పోటీలో ఎవడ ముందు వెళ్తే ఆడికి ఉద్యోగం ఇచ్చేసేవారు. మా బంధువుల్లో ఒక అతనికంటే అలాగ అనుకోకుండా గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చారండి. గవర్నమెంట్ హాస్పిటల్లో అటెండర్ కింద ఉద్యోగం ఇస్తే అప్పట్లో జీతం 10 రూపాయలు ఇచ్చేవారట. 10 రూపాయలు 5 రూపాయలు చెప్పేవాడు నాతో. అంటే బాగా చిన్న జీతం ఇచ్చేవారండి స్టార్టింగ్లో. అందరూ అనేవారట, ఒరే ఆ గవర్నమెంట్ జీతంలో ఆ హాస్పిటల్లో ఉండి తుడుచుకుంటా 5 రూపాయల జీతం అదేం బతుకురా అన్నారట. వీడు 2 నెలల్లో 3 నెలల్లో 6 నెలల్లో వెళ్ళాడు, జీతం తీసుకున్నాడు. అందరూ అదేం జీతం రా, అదేం ఉద్యోగం రా, సీపుగా తుడుచుకోవటం ఏంటరా అన్నారట. వీడి కోపం వచ్చాడు, ఉద్యోగం వదిలేశాడు. విషయం తెలుసా? అలా ఉద్యోగం వదిలేసిన తర్వాత కరెక్ట్గా సంవత్సరానికి గవర్నమెంట్ మారిపోయండి, ఒక్కొక్కడికి అప్పట్లో 300 చేసిందట జీతం. 10 రూపాయలు ఎంత అయింది? 300. ఆ 300 అంటే ఇప్పుడు చెప్పనా, దగ్గరగా 30,000తో సమానం ఇప్పుడైతే. ఎప్పటికీ నేను కలిసినప్పుడల్లా నోరు మొత్తుకుంటాడండి, గవర్నమెంట్ ఉద్యోగం పోగొట్టుకున్నాను రా, నన్ను నా బుర్ర పాడు చేసేసారు ఆ రోజు. అదేం ఉద్యోగం రా, తుడుచుకునే ఉద్యోగం అన్నారా, చిన్న జీతం అన్నారా, అనవసరం నా కర్మకాలు వదిలేశాను రా, పెన్షన్ వచ్చిందిరా, నా కొడుక్కి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందిరా, నా బతుకిలాగా అయిపోయిందిరా అంటాడు. ఇది ఎందుకు చెప్పాను తెలుసా? ఇప్పుడు సేమ్ ఇస్కరియోతు యోధాలో కూడా ఏ స్వభావాలు. దేవుడు ఎంత గొప్ప స్థానం ఇచ్చాడో చూపిస్తాను ఇప్పుడు నేను. అపోస్తులత్వం అంటే ఏంటో తెలుసా మీకు? ఈ భూమి మీద ఎవ్వరికి లేని సూపర్ పవర్స్ అన్ని వీళ్ళకే ఉంటాయి. ఎవరికి తెలుసా మీకు? అపోస్తులు అనగానే ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరికీ సూపర్ పవర్స్ ఇచ్చాడు దేవుడు. పిల్లల్ని అడిగితే మీకు సూపర్ మ్యాన్ ఎవరు రండి, ఎవరిని చూపుతారు చెప్పండి? ఏదో సాలిగూడులో ఏదో ఉంటుందండి, స్పైడర్ మ్యాన్. ఆడు ప్యాంట్ మీద నెక్కరేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఆడు చిన్నపిల్లలకి సూపర్ మ్యాన్. ఇంతగా అద్భుతాలు చేస్తాడు. ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ మీదకి వెళ్ళిపోతాడు, మనిషి వెళ్ళలేడు కదా. అలా అందుకే ఎవడరా సూపర్ మ్యాన్ అంటే స్పైడర్ మ్యాన్ అంటారు వీళ్ళు. అలాంటి ఎవరికి ఊహకందనవి చేస్తారు. వాళ్ళు గొప్పవాళ్ళుగా, పిల్లలకి పాపం వాళ్ళంటే ఇష్టం. కానీ ఆ రోజు సూపర్ మ్యాన్స్ ఎవరో తెలుసా ప్రపంచానికి? యేసుక్రీస్తుల వారు తర్వాత అపోస్తలులు. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి పవర్స్ ఇచ్చాడో మీకు వచనం చూపిస్తాను, చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 10వ అధ్యాయానికి రండి, జాగ్రత్త చదువుకోండి. ఇదే 6వ వచనం చదువుదాం. 7వ వచనం మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఏమండి వీళ్ళందరూ ఈ 12 మందిని పంపిస్తున్నాడు. ఆ 12 మంది పేర్లు పైన 2వ వచనంలో ఉంటాయి. ఓకేనా? 2వ వచనం నుంచి అపోస్తలులకి అందరికీ కాదు, ఇది యేసుప్రభు వెనకాల చాలా మంది శిష్యులు ఉన్నారు, వాళ్ళందరికీ ఇవ్వలే ఈ పవర్స్. స్పెషల్గా 12 మందికి 12 మంది పేర్లు పైన ఉంటాయి. కావాలంటే చూడండి 2వ వచనంలో ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రేయ, జబదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమ, సుంకరి అయిన మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, తద్దైన మారుపేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను,
ఆయనను అప్పగించిన ఇస్కరియోతు. చూసారా, చివర్లో పెట్టాడు ఈ పేరు, బోర్డులో చివరాడేశారు ఇన్ని. అపోస్తులు అందరూ అలాగే ఈ పేరు రాసినప్పుడు చివరాడేస్తారు ఇన్ని. ఇదే సందర్భం మళ్ళీ లోకాసువార్త 16:12 ఉంటుంది, అక్కడ కూడా చివరినాడేస్తారు ఇన్ని. ద్రోహియగు యోధ అని ఉంటుంది అక్కడ. ఆయన లోకగారు ఏమని రాశాడు ఆడి గురించి? ఆడో పెద్ద ద్రోహి అని రాశాడు. ఈయన మత్తగారు రాస్తే ఏమని రాస్తున్నాడు అంటే ఆయనను అప్పగించిన ఇస్కరియోతు. సరే, ఇద్దరు యోధా గురించి చెప్పేటప్పుడు చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చారు. లోకగారేమో ఏమని ఇస్తాడంటే ద్రోహియగు యోధ అంటాడు ఆయన. ఈయనేమని రాస్తున్నాడంటే వాడు బాబోయ్ మా మధ్యలోనే ఉన్నాడు కానీ దొంగోడు మా యేసుప్రభువుని అప్పగించాడని ఈయన రాశాడు. ఆయనను అప్పగించిన యోధ. ఇప్పుడు మనసులో పెట్టుకోండి, ఇప్పుడు యోధ అపోస్తులలో ఒకడు. ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు ఈ అపోస్తులకి దేవుడు స్పెషల్గా కొన్ని వరాలు ఇచ్చాడు. ఆ వరాలు ఏంటో ఇప్పుడు చెప్తాడు 7వ వచనం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని ప్రకటించండి. ఆగండి ఒక్కటే, ఫస్ట్ ఈ నెమ్మదిగా వెళ్ళాలి. ఇక్కడ మీ 12 మందికి ఏం పవర్ ఇస్తున్నానంటే నేను పరలోక రాజ్యము సమీపించుచున్నదని మీరు వెళ్ళి ఏం చేయండి? ప్రకటించండి. ప్రకటించడం ఒక భాగ్యం తెలుసా? ప్రకటించే భాగ్యం అందరికీ లేదు, వీళ్ళు 12 మందికి ఇచ్చాడు. మీరు ఈరోజు ఎవరికైనా దేవుడి గురించి చెప్తున్నారంటే అది మీకు భాగ్యం తెలుసా? ఆ చెప్పబడిన మాట రికార్డ్ అవుతుందా? నువ్వు నోటితో మాట్లాడుతున్న ప్రతి మాట ఏం చేస్తాను అన్నాడు దేవుడు? లెక్కిస్తాను అన్నాడు. మీరు ఎవరికైనా ప్రభు గురించి చెప్పారంటే ఆ రోజు నువ్వు మాట్లాడిన మాట లెక్కిస్తాడా? లెక్కిస్తాడు. దానికి ఫలం ఇస్తాడా? ఇస్తాడు. ప్రకటించడం ఎంత భాగ్యం అండి! ప్రభు గురించి ఎవరికైనా చెప్పడం ఎంత భాగ్యం! ఒకరిని ప్రభులోనికి నడిపించడం ఎంత భాగ్యం! మీరు ఆలోచిస్తున్నారా? మీరు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించుచున్నదని మీరు ప్రకటించండి అంటే ప్రకటించే అధికారం ఇస్తున్నాను మీకు. ఒకటి, నెంబర్ 1 ఇది గుర్తుపెట్టుకోండి. ప్రకటించే అవకాశం ఉంది, ఆ పోస్ట్ ఇచ్చాడు, ప్రకటించే అధికారం ఇచ్చాడు. నెంబర్ 1. 2, తర్వాత చూడండి అక్కడ, రోగులను స్వస్థపరచండి. ఆగండి, ఇప్పుడు రోగులను స్వస్థపరచండి అన్న దాంట్లో యోధా ఉన్నాడా? ఉన్నాడు. ఇప్పుడు రోగులను బాగు చేసే వరం యోధాకుందా? ఉంది. ఇది ఎలా చెప్తే మీకు అర్థం అవదు. మిఖాయేలు గారు ఉన్నారు ఇప్పుడు. మీ ఊరేంటిది ఇప్పుడు? రేపల్లె, ఈ గుంటూరు, ఈ మొత్తం ఈ అన్నిటికి కలిపి ఒక పెద్ద హాస్పిటల్ ఉంటుంది. ఏ హాస్పిటల్? గవర్నమెంట్ హాస్పిటల్. పెద్దది ఏది చెప్పండి? గుంటూరు కదా, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్, జీజీహెచ్ అంటారు కదండి. రైట్. మిఖాయేలు గారు జీజీహెచ్ దగ్గరికి వెళ్ళిపోయి ఏం రోగంరా నీకు, యేసు నామమున పోవాలిగాక అన్నాడు. వాళ్ళు లేచి పైకి వెళ్ళిపోతున్నాడు. మీకు అర్థమైందా? పక్షవాతంతో అక్కడ వచ్చాడండి. ఏ పక్షవాతం నీకు, యేసు నామమున ఈ రోగం పోవాలిగాక అనగానే పక్షవాతం వచ్చి ఇలా కొట్టుకున్నాడు, లేచి అయ్యా వందనాలు అని మంచం ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు. ఎలాగుంటుంది? ఈయనకి ఎలాంటి పేరు ఉంటుంది చెప్పాలి నాకు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో. మీకు అర్థం అవ్వాలి. ఆడికి ఇచ్చిన చిన్నవారం కాదని ఎందుకని చెప్తాను. ఇప్పుడు ఈ వరం ఎలాంటిదంటే ఏ రోగం వచ్చినా సరే పోయిద్ది. మీకు అర్థమవుతుందా? ఏదో చిన్న జలుబు, చిన్న తుమ్ములు, చిన్న ఏవో గజ్జి దురద వస్తే ఈ బాగు చేయండి ఆయన, పెద్ద మీ వల్ల అవో అన్నాడా? ఏ రోగం, ఎనీథింగ్, ఏ రోగమైనా సరే మీరు దాన్ని బాగు చేయొచ్చు అన్నాడు. ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ఆ కాలానికి వెళ్ళి ఆలోచించాలి మీరు. ఏ కాలానికి? యేసుప్రభు కాలానికి వెళ్ళి ఆలోచించాలి. యేసుప్రభు కాలంలో రోగాలకి వైద్యం ఉందా? మరి రోగాలకి వైద్యం లేని కాలంలో రోగాలు పోగొడుతున్నాడంటే క్రేజ్ ఎలాగుంటుంది? ఇది మీకు అర్థం అవ్వదు. ఒకటి చెప్తాను. కరోనా కాలంలో మనకు అసలు మందులు లేవు, ఉన్నాయా? అందరూ అల్లాడిపోతున్నప్పుడు ఇక్కడ ఎవరో కథలు లేచాడు పసరమందని, ఆనందయ్య. అప్పుడు ఆనందయ్య ఇంటి ముందు జనం ఎలాగొన్నారు చెప్పాలా? ఎలాగొన్నారు? అసలు ఆనందయ్యని ఊరోళ్ళు నీకు దండం పెడతాం బాబోయ్ అని ఊరు నుంచి గెంటేశారు. తెలుసా మీకు? ఎందుకంటే ఆ ఊరు నిండా తెల్లారితే వ్యాన్లు, లారీలు, ట్రాక్టర్లు వెళ్ళిపోతుంటే ఆ ఊరోళ్ళు బతకాలి కదా. నువ్వు మా మధ్యలో ఉన్నందుకే బాబు మేము బతకలేకపోతున్నాం, మేము రోడ్డు మీద తిరగలేకపోతున్నాం, మా పనులు చేసుకోలేకపోతున్నాం, నిన్ను చూడడానికి వేలాది మంది వచ్చేస్తున్నారు, మీకు దండం పెడతాం పో బయటకంటే అప్పుడు గవర్నమెంట్ కలగ చేసుకుని 4 ఎకరాలు భూమి ఇస్తే పొలంలో వేసాడు దుకాణం, టెంట్, ఆనందయ్య మందు.
ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాను తెలుసా? అసలు రోగానికి మందు లేని టైంలో నా దగ్గర రోగాలను బాగు చేసే వరం ఉందంటే జనం ఎలా ఉంటారు చెప్పాలా? ఇప్పుడు ఇస్కరియోతు యోధాగాడు వెనకాల అంతమంది జనం ఉన్నది ఎవరి వలన? యేసుప్రభు వలన. అప్పటికి యేసుప్రభు మీద వాడికి ఏం కలగాలి చెప్పాలి? అబ్బబ్బబ్బబ్బా, ఏం వరం ఇచ్చారండి, ఏం వరం అండి! నన్ను అందరూ ఎంత బాగా చూస్తున్నారండి, ఎంత ప్రేమిస్తున్నారండి, నన్ను ఇంత గొప్పని చేశారేటని పొంగిపోవాలి. కానీ ఇటు పొంగిపోడు. ఎందుకు చెప్పనా? వీడికో రోగం ఉంది, అది ముందుకెళ్ళి చెప్తాను. వీడికేవో పెద్ద రోగం ఉంది. ఆడిని రోగులను బాగు చేయండి రా అంటే ఈడు రోగాన్ని బాగు చేసుకోలేదు. వీడికో రోగం ఉంది, చూపిస్తాను ముందుకెళ్ళేసరికి. రోగులను మీరు స్వస్థపరచండి. ఇంకో మాట్లాడుతాను, ఈ రోగులను స్వస్థపరచండి అన్న దాని వెనకాల ఉన్న భావం మీకు అర్థం కావాలి. ఆ కాలమైనా ఈ కాలమైనా ఏ కాలంలోనైనా మందులేని రోగం ఒకటి ఉంటుంది ఎప్పుడు కూడా. తెలుసా మీకు? మనుషుల దగ్గర మందులేని రోగం తరానికి ఒకటి ఎడతాడు దేవుడు. ఎందుకంటే వీళ్ళు మాట వినరని ఆ రోగంతో లేపుతూ ఉంటాడు. ప్రతి రోగానికి మందు వచ్చేసింది అనుకోండి, బతికిపోతారు కదా. దేవుడు మాట వినరు కదా. ఒరే, ఈ రోగం పెడతానరా, మీకు మందు లేక సావాలి మీరు. కరోనా పెట్టాడు, ఎవరి దగ్గర ఉంది మందు? చచ్చి పెట్టలు రాలని రాలేరు. దేవుడు ఏదో కరుణించి దాన్ని చల్లబెట్టడం వల్ల ఆగింది. ప్రతి తరంలోనూ రోగం లేని మందు ఎలాగుంటుందో, ఈ తరంలో రోగం లేని మందు పేరు మందు లేని రోగం పేరు చెప్పండి. ఈ తరంలో ఇప్పుడు మనకి ఈ రోగానికి అసలు మందు లేదు, పేరు చెప్పండి. హెచ్ఐవి. మందు లేదు తెలుసా దానికి? ఎంత టెక్నాలజీ డెవలప్ అయిన ఈ కాలంలో కూడా హెచ్ఐవికి మందు లేదంటే, వాళ్ళున్న ఆ కాలంలో రోగానికి మందు లేదు. ఏ రోగం తెలుసా? యేసుప్రభు కాలంలో ఆ రోగం వచ్చిందంటే ఆయన ఈడ్చుకెళ్ళి ఊరవతలు ఆడేస్తారు. ఒరే, నువ్వు ఊర్లో కూడా రావడానికి కుదరదురా. ఏ రోగం తెలుసా? కుష్టు రోగం. అలా ఛాయ వాడి మీద కనపడిందా? తల్లి లేదు, తండ్రి లేదు, తమ్ముడు లేడు, కొడుకు లేడు, అన్న లేడు. వాడిని గుడ్డలు కట్టి తాళ్ళేసి ఈడ్చుకుని ముట్టుకోరు కూడా ముట్టుకోరు. వాడికి ఒక తాడు కట్టేసి కుక్కను అలా ఈడ్చుకెళ్తారో అలా ఈడ్చుకెళ్ళి ఊరవతలు ఆడేసి, మేము వచ్చి నీకు తిండి ఆడతాం, అప్పటి వరకు ఊరవతలు ఉండాలి. ఊరు లోపలికి వచ్చావా రాళ్లతో కూడా చంపేస్తాం. అలాంటి రోగం ఉందండి యేసుప్రభు కాలంలో. ఆ రోగం కుష్ఠరోగం. తెలుసు కదా కుష్ఠరోగం అంటే? ఏళ్ళన్నీ ఇలాగ అయిపోతాయండి. ఏళ్ళన్నీ కుళ్ళిపోయి తినేస్తూ ఉంటుంది. అది శరీరం అంతా గాయాలు ఉంటాయి, రసి కారిపోతూ ఉంటుంది. ఆడిని ఎవడైనా ముట్టుకున్నాడో ఆ రోగం వాడికి వస్తుంది. అందుకే రానివ్వరు, దగ్గరికి రానివ్వరు. అలాంటి రోగంతో ఆ రోజు ప్రజలు బాధపడుతుంటే ఇస్కరియోతు యోధాతో ఏమన్నాడు తెలుసా? నాయనా, మీరు వెళ్ళండిరా, వెళ్ళి ఎవడెవడికైతే కుష్ఠరోగం ఉందో ఆ కుష్ఠరోగాన్ని తీసేయండి అన్నాడు. చూస్తారా? అక్కడ చదవండి, ఆ వచనం చదవండి మళ్ళా. రోగులను స్వస్థపరచండి. అబ్బబ్బబ్బబ్బా, ఇది 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 ఇదోటి ఆగండి. ఎవరిని లేపండట? చచ్చిపోయిన వాళ్ళు లేపటం అంటే చిన్న విషయమా? నేను మళ్ళా చెప్తున్నాను మీకు, ఈయన పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇదిగో ఇదే ఇక్కడే కూర్చుని పేపర్లో ఒక అనౌన్స్మెంట్ ఇవ్వాలి. మీ ఇంట్లో ఎవరు చచ్చిపోయినా నా దగ్గర తీసుకురండి, వాళ్ళు నేను బతికిస్తానని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఎవడన్నా ట్రైల్ వేద్దామని ఒక ముసలావిడ శవాన్ని పట్టుకొచ్చారు అక్కడికి. ముసలవ్వా లెగు అన్నాడు. ఆవిడ లేచి కూర్చుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పాలి. ఈ చుట్టుపక్కలంతా ఏం జరుగుతుందో చెప్పండి. పలానా రేపల్లిలో పలానా మెకాయిలని వ్యక్తున్నాడట, చచ్చిపోయిన వాళ్ళు లేపాడట. ఏమంటే చిన్నదండి ఇది? ఇప్పటికే మనకు మైండ్ పోతుంటే అప్పటి కాలంలో మీరు ఆలోచించాలా? చచ్చిపోయిన వాళ్ళు బతకడం అంటే చిన్న విషయమా? అలాగ ఒకరినో ఇద్దరినో ముగ్గురినో నలుగురినో యోధాగాడి బతికిస్తే యోధాగాడికి ఫాలోయింగ్ ఎలాగుంటా చెప్పాలి నాకు. ఎలాగుంది? బాబోయ్, మీరు ఏం ఆలోచించారో, ఈడు ఏటండి, ఈడు ఏంటి, ఈడికి ఏం రోగం పట్టింది అనుకున్నాను. నెమ్మదిగా రోగం దేవుడు నాకే చెప్పాడు. అడుగు రోగం ఉంది, చూపిస్తాను, ఇక్కడే ఉంటుంది. ఏమంటే ఆ తర్వాత చూడండి, మీరు చచ్చిపోయిన వాళ్ళని బతికించండి అన్నాడా. నెక్స్ట్ చూసారా, మీరు రోగులను స్వస్థపరచండి అని పైన చెప్పి నెక్స్ట్ పర్ఫెక్ట్గా మళ్ళీ అంటే పర్టికులర్గా కుష్ఠరోగులను శుద్ధి చేయండి అని ఎందుకు చెప్తున్నాడు? ఆ రోజుల్లో కుష్ఠరోగులకి ఏమి లేదు, మందు లేదు. ఈరోజు ఎవడైనా ఎయిడ్స్కి నా దగ్గర మందు ఉంది అన్నాడు అనుకోండి, ఎలాగుంటుంది? ఆనందయ్యకి బాబుని చేస్తారు ఇన్ని. ఎందుకంటే దాని బారిన పడి చాలామంది ఉన్నారు. అయ్యగారులు తిరుగుతున్నారు చెప్పుకోలేక. అమ్మగారులు చాలామంది ఉన్నారు, దొరికిపోయారు దానికి. ఇప్పుడు ఈ కుష్ఠరోగులను బాగు చేయండి, కుష్ఠరోగులను బాగు చేయండి. నెక్స్ట్
ఇదేటండి ఇది? దయ్యాలను వెలగొట్టడం అట. దయ్యాలను వెలగొట్టండి. చాలు, ఇక మీకు అర్థమైపోద్ది, ఆలోచించుకోండి. నెక్స్ట్ ఇది అండర్లైన్ చేసుకోండి పెన్నతో. ఇది యోధాగాడికి నచ్చదు. ఇదే ఆడికి రోగం. ఏడు చెప్పండి అక్కడ. ఉచితముగా నేను మీకు ఇచ్చాను, మీరు అవతల వాడికి అలగెలగవుతుంది ప్రభు. పేషెంట్కి 1000 రూపాయలు వసూలు చేస్తానంటాడు ఈడు. అర్థమైందా లేదా? ఇది యోధాగాడి రోగం. వీడికి రోగం ఉందని ఎలా చెప్తారంటారా? ఎలా చెప్తాము? ఇప్పుడు యేసు ప్రభు దగ్గర ఒక ఆవిడ వచ్చింది అత్తర్బుడ్డు అట్టుకుని. వచ్చిందా? ఎలాంటి అత్తర్బుడ్డు అట్టుకుని వచ్చింది? మిగుల వెలగల అత్తర్బుడ్డు పట్టుకుని వచ్చి యేసుప్రభు పాదాల పని వేస్తుంటే ఇటు కొత్త 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 ఉదుగుడుతున్న లోపల ఏమంటున్నాడు? ఎంత విలువ, ఇంత కాస్ట్లీ అత్తర్బుడ్డు ఎందుకమ్మా అనవసరంగా ఆయన పాదాల మీద ఎత్తి పాడు చేస్తా? బుద్ధిలో నీకు డబ్బు విలువ తెలియదు అంటున్నాడు వీడు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఆడిలో ఉన్న బలహీనత సైతాను గడికి దొరికింది ఆ రోజే. బాబు బైబుల్ బాగా డెప్త్లోకి వెళ్ళి ఆలోచిస్తానండి. సైతాను గడి ఎంటీ అండి. ఆడికి ఏం తెలియదు మనం ఎలాంటి వాళ్ళమో. మనం మాట్లాడుతున్న మాటలను బట్టే మన క్యారెక్టర్ని, మన బలహీనతను, మన బలాలు పట్టుకుంటాడు. ఎప్పుడైతే ప్రభువు వాడిని రక్షించిన ప్రభువు, వాడిని కాపాడుతున్న ప్రభువుకి సైతము అత్తరబుడ్డి వేస్తుంటే వీడు ఊరుకోలేదంటే, అమ్మ నాయనో వీడు ప్రభు కంటే ఎవరిని ప్రేమిస్తాడు? డబ్బును ప్రేమిస్తాడు. ఇప్పుడు ప్రభువును పట్టించాలంటే ఈడే నాకు మార్గం డిసైడ్ అయింది ఆ రోజు దెయ్యం. మీరు బాగా ఆలోచించుకోవాలి. బుర్ర పాడైపోద్ది. నాకు అసలు బుర్ర పాడైపోయింది ఆ బిట్టు అర్థమైనప్పుడు. వీడు నమ్మిన ప్రభువుకే వీడు అత్తర పోస్తుంటే, డబ్బులు విలువైన అత్తర పోస్తుంటే తట్టుకోలేకపోయాడంటే, వీడికి ప్రభువు కంటే ఎవరిష్టం? డబ్బు ఇష్టం. ఇప్పుడు ఈ ప్రభువును చంపాలంటే సరైన ఆయుధం నాకు దొరికింది. ఎవరు? దొరికావరా బిడ్డ. ఇప్పుడు యేసు ప్రభు చెప్పే ఏది నచ్చట్లేదు వీడికి. ఎందుకంటే అత్తరు విలువైన అత్తరు, బాగా డబ్బులు కాస్ట్లీ, ఎందుకు పాడు చేస్తాడు? నా సంచిలో వేస్తే బాగుంది కదా. ఎందుకు? డబ్బు సంచి వీడి దగ్గర ఉంటుంది. కానుకలు వచ్చినా, ఏమన్నా బహుమానాలు వచ్చినా అన్నీ ఎవరి అండర్లో ఉంటాయంటే కోశాధికారి వీడే. కోశాధికారి అంటే తెలుగు మీకు అర్థం అవుతుంది. కమిటీ వేసినప్పుడు ప్రెసిడెంట్ ఉంటాడు, వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు, తర్వాత సెక్రటరీ, జనరల్ సెక్రటరీ. తెలుసు కదా ఈ పోస్టులు మీకు. ఈ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ అనుకుంటాను, వాళ్ళ దగ్గర ఏముంటాయి? డబ్బు సంచి. అలాగే అపోస్తులుడు 12 మంది ఉంటే కానుకల సంచి, డబ్బు వ్యవహారాలని ఎవరికి అప్పగిచ్చాడు యేసు ప్రభు? యోధాకి ఎందుకు ఇచ్చాడండి? యోధా అలాంటోడు యేసు ప్రభుకి తెలుసా తెలీదా? ఈయన ఎక్స్ట్రా సూపర్ మ్యాన్. ఈయన ఎవరు? ఎందుకంటే ఆయన మంచితనానికి అసలు అవధులు ఉండవు. ఆడు దొంగోడు అని తెలిసి, ప్రభువాడు దొంగోడుగా, దొంగోడు చేతిలోనే పెట్టాలి, ఆయన మారుతాడేమో, తినేనేవాడు ఎంత తింటాడో మన కానుకలు అన్నాడు. మంచి చూడండి, నేను ప్రాణమే పెడుతుంటే కానుకలు అయిపోతున్నాయినా పోనవండి, ఆడు మారతాడేమో, వదిలే సంచాడికి ఇచ్చేయండి అంటే అయ్యగారేగా. ఇప్పుడు యేసు ప్రభు 12 మంది అపోస్తులు అలాగే వెళ్తున్నప్పుడు, బాబు భోజనం కావాలంటే నేను ఖర్చు పెడతాను, మీరు భోజనం చేయండి, బిల్లు నేను కడతాను. బిల్లు ఎవరు కట్టాలి ఇప్పుడు? యోధా. కానుకలు వస్తే ఎవరి దగ్గర ఉంటాయి ఇప్పుడు? యోధా. అందుకే అన్నాడు, ఆ అత్తర బుడ్డి నా దగ్గర వెయ్యాలి కదా, నేను కొట్టేసి సెకండ్ హ్యాండ్లో అమ్మేసుకునేవాడిని. మీరు ఎందుకు యేసు ప్రభు పాదాల మీద వేశారు అంటే? ఇది అప్పటికే ఏం చేస్తున్నాడు? డబ్బుని స్వాహా స్వాహా క్యాండిడేట్ ఇది. అయినా సరే యేసు ప్రభుకి ఇవన్నీ తెలుసు అంటే తెలుసు కూడా, సర్లేరా మారుతాడేమో ఈ ప్రసంగానికి. ఏమంటే ప్రసంగికుడు మనసు ఎలా ఉంటుందంటే, ఈ ప్రసంగానికి ఒక వ్యక్తి మారలేదనుకోండి, అతను ఏం చేస్తాడంటే నూరతాడు ఇక కత్తిని. ఇది పడలేదా, ఇంకో ప్రసంగం చెప్తాను, అవుతుందా? అప్పుడు ఏమైనా మార్పు వచ్చి అని నేను తప్పు చేశాను అన్నాడు అనుకోండి, అమ్మయ్య ఒకరిని రక్షించుకున్నాం. లేదా ఆడు ఇంకా మారట్లేదా, ఇంకో ప్రసంగం నూడతాడు. అలాగే యేసు ప్రభు వీడికి నూరుతున్నాడు ప్రసంగాలు. ఎలా చెప్తారంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట ఎవరికి చేశాడు చెప్పండి ప్రసంగం? అది యోధాగడికి అంటాను నేను. అవునా కాదు? మీరు ఆలోచించుకోండి. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం త్వరలో 12 మంది అక్కడ ఉన్నారు. అందరూ సరే అనుకోండి, ఈయన నాకేస్తున్నాడు ఏంటి అనుకుని ఉంటాడు. అలాగా రోజాడు. అయినా మారాడండి. ఒకరిని కలిమి విస్తరించడం వాడి జీవమునకు మూలము కాదు చెప్పాడా? ఈ ప్రసంగాలన్నీ ఎవరికి చెప్పండి? యోధాగాడిని మార్చుకోవడానికి. ఎక్కడ మారాడు?
నువ్వు అలాగే చెప్పు, నా మైండ్ మాత్రం డబ్బు మించి బయటికి రాదు. మీరు ఉచితంగా ఇచ్చారు, మీరు ఉచితంగా ఇవ్వండి అంటే ఈ ఉచితమైన సేవలకి నీకు ఒక నమస్కారం. అర్థమైందా? యోధాగాడికి ఉన్న రోగం ఇదే. ఉచితంగా పొందా, ఉచితంగా ఇవ్వండి అంటే వాడికి నచ్చదు. ఒరే, చచ్చిపోయిన ఒకడు లేపు, అది పెద్ద క్రియ కనుక ఒకడికి 10,000 ఫీజు అయ్యంటే అమ్మయ్యా ఎంత బాగుంటుంది. అది దయ్యాలను వెలగొట్టడం కొంచెం పెద్దది కదా, 5,000 ఫీజు అయ్యి బాగుంది. కుష్ఠరోగాన్ని బాగు చేసావా, 2,000 ఫీజు అయ్యి బాగుంది. ఇంకెలా దండుకుంటాడండి వీడు సమాజం మీదకి వెళ్ళి? నీకు డౌట్ ఏంటంటే, మీరు ఉచితంగా పొందుకున్నారు, ఉచితంగా ఇవ్వండి అని యేసు ప్రభువులకి ఎందుకు చెప్పాడో నాకు చెప్పాలా? చెప్పండి. ఈడు ఎక్కడా వారాన్ని అమ్మేసుకుంటాడో అని యేసు ప్రభుకి ముందే తెలుసు. ఇదేంటి, క్యాండిడేట్ని చదివాడు కదా, జాయిన్ అయినప్పటి నుంచి చదువుతున్నాడు. వద్దురా బాబు, ఉచితంగా ఇచ్చాను, మీరు ఎలాగ ఇవ్వాలి? ఉచితంగా. ఏమంటే ఇక్కడ మీరు బాగా ఆలోచించండి. వాడికి అపోస్తులలో ఒక పోస్ట్ ఇచ్చి అపోస్తులకి ఇచ్చిన వరాలు ఇచ్చాడు అంటే, ఆ యేసు ప్రభు యోధాకి ఇచ్చిన వరాలు చిన్నవా పెద్దవా? చిన్నవా పెద్దవా? చాలా పెద్దవి, ఓ కందని పెద్దవి. అయిపోయింది. మన దగ్గరికి వస్తాను. ఏది విన్నా మనకు కనెక్ట్ చేసుకోవాలా? ఓ ప్రశ్న అడుగుతున్నాను, తెలివిగా ఆలోచించండి. యేసు ప్రభు ఇస్కరియోతు యోధాకిచ్చిన వరాలు గొప్పవా, ఈరోజు మనకిచ్చిన వరాలు గొప్పవా? బాగా ఆలోచించుకోండి. మనకేమున్నాయి బాబు అనుకుంటారు మీరు కదా. ఆడు వెళ్ళి రోగులు లేపుతుంటే అమ్మ బాబోయ్, చచ్చిపోయిన లేపుతుంటే అమ్మ బాబు, ఆడు వరాలు టాప్ అండి, మనకేమున్నాయి అనుకుంటున్నారు కదా. ఇప్పుడు యేసు ప్రభు ఒక బిట్టు చెప్పాడు, దానికి అర్థం ఏంటో నాకు చెప్పండి. యోహాను సువార్త తీయండి అందరు బైబిల్. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం తీయండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను గనుక నేను చేయు క్రియలు అది జాగ్రత్తగా వినాలి. నేను చేసే క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు చేయను. ఇది అండర్లైన్ చేయండి. వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని అంటే, ఇప్పుడు ఆయనని విశ్వసించిన వారికి నెక్స్ట్ ఆయన ఎలాంటి వరాలు ఇచ్చాడు? ఏమిచ్చాడు? నన్ను విశ్వసించిన వాడు నేను చేసిన వాటి కంటే అంటే ఇప్పుడు ఈ వచనం ప్రకారం ఆయన్ని విశ్వసించిన వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? సైలెంట్గా ఉన్నారు. ఏం అర్థం అవదు, కానీ మీకు అర్థం చేయిస్తాను. అర్థం అయిన తర్వాతే ఆమెనలా, అప్పటి వరకు విడిచిపెట్టేది లేదు. యేసును విశ్వసించిన వాళ్ళట, యేసు ప్రభువును విశ్వసించిన వాళ్ళట, మీరు నన్ను విశ్వసిస్తే నెక్స్ట్ మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. ఏంట గొప్ప కార్యాలు? ఇది మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు చెప్తాను, అసలు కథ ఇక్కడే ఉంది. ఇది అర్థమైతేనే ఇస్కరేతు యోధా కంటే దేవుడు మనతో గొప్ప కార్యాలు చేయిస్తున్నాడు. అదేంటన్నయ్య, స్వస్థత వరాలు మనకి లేవు కదా, ఆడికంటే గొప్ప మనకి ఏంటనుకో. నిజమే, ఆడుకున్న వరాలు మనకు లేవు. ఏ వరాలు? శరీర సంబంధమైన రోగాలు పోగొట్టే వరం లేదు. నోట్ దిస్. శరీర సంబంధమైన దెయ్యాలను వెళ్ళగొట్టే వరం లేదు. అర్థమవుతుందా? మనకిచ్చినవి చనిపోయిన వాళ్ళని వాడు తిరిగి లేపాడా యోధా? ఇప్పుడు నేను లేపుతాను. వాడు ఒక్కరోజు క్రితం చచ్చిపోయిన లేపాడు, నేను 40 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన కూడా లేపగలను. బిట్ట ఆలోచిస్తే బుర్ర పాడైపోద్ది మీకు. ఎలాగా? నేను ఒకడికి వాక్యం చెప్పానండి 40 సంవత్సరాలు, అతడు పాపాలు ఒప్పుకొని యేసుప్రభు నామంలో ఒప్పుకొని బాప్తీసం తీసుకున్నాడండి. ఇప్పుడు అతను ఏమయ్యాడో చెప్పాలి నాకు. బైబిల్ ప్రకారం ఏమయ్యాడు? బతికాడు. అంతకుముందు ఏమై ఉన్నాడో చెప్పాలా? చచ్చాడు.
ఇప్పుడు యోధాగాడు 1 రోజు క్రితం చచ్చిపోయిన వాళ్ళు బతికించాడు. నేను 40 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన వాడిని బతికించాను. ఎవరు టాపు చెప్పాలి నాకు? ఎవరు టాప్ అండి? ఎవరు గొప్పలు ఇప్పుడు చెప్పండి. నరాల నిలబడి అమ్మ బాబోయ్ రేపు నుంచి ఎక్కడికి వెళ్దాం పాస్టర్ గారు, సువార్త కనాలి, మీరు ఈ ఊర్లో చచ్చిపోయిన వాళ్ళందరినీ బతికిద్దాం పదండి. ఎంతమంది చచ్చిపోయి ఉన్నారు మీ చుట్టుపక్కల ఊర్లో? వాడు శరీర సంబంధంగా చచ్చిపోయిన వాళ్ళు బ్రతికించాడు. మనము ఆత్మ సంబంధంగా చచ్చిపోయిన బతికిస్తున్నాం. ఎవరు టాపు చెప్పాలా? శరీరం గొప్పదా, ఆత్మ గొప్పదా? ఇప్పుడు ఎవరు టాపు చెప్పండి? మనమే. అదే యేసు చెప్తున్నాడు అక్కడ, నన్ను నమ్మిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుంది తెలుసా? నెక్స్ట్ దేవుడు ఎలాంటి వరాలు ఇవ్వబోతున్నాడు తెలుసా? క్రైస్తవులకి ఆత్మ సంబంధమైనవి ఇవ్వబోతున్నాడు. ఆత్మ సంబంధమైన వరాలు వస్తున్నాయి. రోగులను పోగొడుతున్నాం మనం ఈరోజు రోగాలను పోగొట్టట్లేదండి. మీరు చెప్పండి, పోగొట్టడం లేదా? ఆయన శరీర సంబంధమైన రోగాన్ని పోగొట్టాడు యోధ. మనం ఆత్మ సంబంధమైన రోగాలను పోగొట్టడం లేదా? వ్యభిచారం రోగమేనా? ఏ రోగం ఇది? ఆత్మ సంబంధమైన రోగం. మందు తాగుతున్నాడు, గుట్కాలు తింటున్నాడు, ఏమంటే నేరాలు చేస్తున్నాడు, పాపాలు చేస్తున్నాడు. ఇవన్నీ వాక్యంతో సభలు పెట్టి మనం అవన్నీ పోగొడుతున్నాం అంటే మనము రోగాలను బాగు చేయటం లేదా? మీరు చెప్పండి. ఇప్పుడు ఎవరు గొప్పలు? యోధా నువ్వా? నువ్వేనా? ఇప్పుడు మాట్లాడుతాను. ఆ శరీర సంబంధమైన కార్యాలు చేస్తున్న యోధాగాడికే బలహీనత ఏముందని వాడికి వలేసి గేలం వేసి లాగేసినోడు సైతాన్ గడు నిన్ను వదులుతాడా? ఇప్పుడుంది బిట్టు. శరీర సంబంధమైన కార్యాలు చేస్తున్న యోధాగాడినే పనిలో నుంచి లాగేస్తే, ఆ రోజు యేసుప్రభులతో పాటు అపోస్తలత్వం సంఘములో పరిచర్యలో ఉన్న వాడినే లాగేస్తే నిన్ను వదులుతాడా? ఆలోచించుకోవాలి. పాఠం ఎందుకు చెప్పానంటే, తిరిగి ఎవరి దగ్గరికి రావాలి? మన దగ్గరికి రావాలి. అప్పుడే పాఠానికి జడ్జిమెంట్ అయినట్టు ఉంటుంది. యోధాగాడి జీవితం మనకి ఏమి నేర్పుతుందంటే, యేసుప్రభు ఆ రోజు కొన్ని వరాలు ఇస్తే ఆ వరాలలో నుంచి వాడిని లాగేసింది. ఆ వరాల విలువ వాడికి తెలియకుండా కళ్ళు కప్పేసింది. ఈరోజు నీకు ఇచ్చిన వరం, ఈరోజు సంఘంలో నువ్వు పని చేసుకునే వరం, సువార్త సభలు పెట్టే వరం, వాక్యం చెప్పే వరం, నలుగురికి దేవుడి గురించి ఏమంటే చక్కగా పరిచయం చేసే వరం, సంఘంలో పాట పాడుకునే వరం, సంఘంలో దేవుడి కోసం, దేవుడి సభల కోసం వంట చేసుకునే వరం, ఇవన్నీ దేవుడు మనకిచ్చిన వరాలు కదా. ఇవన్నీ దేవుడికి ఆయన పరిచయలో మనకిచ్చిన భాగ్యాలు కదా. యోధాగాడు ఏం పోగొట్టుకున్నాడని చెప్పాడు తెలుసా పేతురు గారు? అక్కడికి రండి, ఇంత మీరు చదువుకున్న భాగానికి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం. అపోస్తుల కార్యాలకి రండి, అందరు తీయండి. ఇదే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 17 అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 17. అతడు మనలో ఒకడిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. అండర్లైన్ చేసుకోండి. వాడు మనలో ఒకనిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో వాడు ఒకప్పుడు పాలు పంపులు పొందాడు, దెయ్యాలను వెలగొట్టాడు, రోగులను బాగు చేశాడు, దేవుడు రాజ్యం వస్తుందని ప్రకటించాడు. ఏమన్నా ఇంకా లోపలికి వెళ్ళిపోనా అసలు బుర్ర పాడైపోద్ది. ఇంకా లోపలికి వెళ్ళిపోతే అపోస్తులకు ఆ రోజు స్పెషల్గా ఉన్న వరం ఏంటో తెలుసండి? స్పెషల్ వరం ఏంటో తెలుసా? స్పెషల్ వరం ఏంటంటే, రాజ్య మర్మములు మీకు అనుగ్రహింపబడి ఉన్నవి. రాజ్యం యొక్క మర్మములు తెలుసుకొనుట మీకు అన్నాడా? అపోస్తులతో అన్నాడా? అందులో యోధా ఉన్నాడు. ఇప్పుడు రాజ్య మర్మాలు తెలుసుకోవటం మీకు అనుగ్రహించబడి ఉన్నదంటే ఆ వచనంలో ఉన్న వెయిట్ ఏంటో తెలుసా? ఆ రోజున్న శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రోపదేశకులు, చాలా మంది ప్రవక్తలుగా పిలువబడుతున్న వాళ్ళందరూ దేవుడు కట్టబోయే రాజ్యం గురించి ఎదురు చూస్తున్నారు. ఆ రాజ్యం ఎలా ఏర్పడుతుందో తెలీదు, ఆ రాజ్యానికి రాజు ఎవరో తెలీదు, ఆ రాజ్యం ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలీదు, ఆ రాజ్యంలో ఎలా ఉండాలో తెలీదు, ఆ రాజ్యం ద్వారా పరలోకానికి ఎలా వెళ్ళాలో చాలా మందికి తెలీదు. కానీ అవన్నీ ఎవరికి తెలుసు? అపోస్తులకు తెలుసు. వీళ్ళు ఎంత టాప్ అండి, వీళ్ళు యోధాగాడికి ఎంత టాప్ అండి. రాజ్య మర్మములు అన్నాడా? మర్మము అంటే అర్థం ఏంటి చెప్పండి? మర్మం అంటే ఇంగ్లీష్ చెప్పండి. సీక్రెట్స్ అండి, సీక్రెట్ అండి. రాజ్య మర్మం అంటే అది సీక్రెట్. సీక్రెట్లు ఎవరికి పడితే వాళ్ళకి చెప్తారా? చిట్టి పాట పాడి 4 లక్షలు బీరోలో పెట్టారు. ఎవరు చెప్తారు చెప్పండి మీరు?
ఇలాంటి ఉదాహరణలు కరెక్ట్ టక్కమని కూర్చుంటాయి మీ ఊర్లో. బీరువాలో 4 లక్షలు ఉన్నాయన్నది ఎవరికైనా చెబుతారా? చెప్పరా? చెప్పరు. కానీ ఎవరికి చెప్తారు? భర్త ఎట్టాడు అనుకోండి, భార్యకి చెప్తాడు, అమ్మా బీరువా తాళం ఎప్పటిలాగా అప్పుడు సోఫాలో పడైకు, ఒకప్పుడులాగా ఉన్న ఒత్తు బీరువా కాదు అది, అందులో ఏమున్నాయి? 4 లక్షలు ఉన్నాయి. వీడు పొరపాటున బయట ఉన్న బట్టలు తీసుకోవడానికి బీరువా డోర్ ఓపెన్ చేసాడు కుర్రాడు అంటది అలమ్మ. ఏమైంది మమ్మీ? అడిగి తెలియదు ఏం పాపం. ఏమైంది మమ్మీ? బట్టలు తీసుకుంటే నోర్మే నన్ను అడగాలి కదా బట్టలు తీసుకుంటే అంటది. అప్పుడు అంతకుముందు ఎప్పుడన్నా అంటదా? అందం. ఎందుకంటే అంత కేరింగ్ లోపల ఏమున్నాయి? సీక్రెట్. పిల్లలు కూడా చెప్పరండి. ఆడెక్కడ పాడు చేసేస్తాడో, ఎవరికైనా చెప్పేస్తాడో, ఎవడన్నా వచ్చి బీరువా పగలు కూడా వేస్తాడేమోనని పిల్లలు కూడా చెప్ప. నోరు మూసుకుని బీరువా తాళాలు నన్ను అడిగి తీసుకోవాలా అంటది. ఆడికేం అర్థం? బుర్రపాడైపోయి వెళ్ళిపోతాడు. సీక్రెట్లు కదండి. ఎవరికి చెప్తారండి? ఎవరికి పడితే వాళ్ళకి చెప్తారా? చెప్పరండి. కానీ ఆ రోజు కొన్ని అంతమంది ఉంటే వీళ్ళని అపోస్తులను స్పెషల్గా నిలబెట్టుకుని వాళ్ళకి స్పెషల్ క్లాసులు తీసుకున్నాడండి మహానుభావుడు యేసుప్రభు. తీసుకున్నాడా? ప్రజలందరికీ ఒక ప్రసంగం చేసేవాడు. వాళ్ళు శుభ్రంగా ఇని నిద్రపోయేవాడు నిద్రపోయి, తినేవాడు తిని, తాగేవాడు తాగి పోయేవారు అంతే. వీళ్ళు మాత్రం వెనకాల వచ్చి, ప్రభు ఏంటి అసలు మాకు ఏదో ఉపమానం చెప్పా, మాకేం బుర్రకెక్కలేదు అనేవారు వీళ్ళు. అన్నారా? అన్నప్పుడు ప్రతిసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్గా వివరంగా చెప్పేవాడు వాళ్ళకి విత్తనాలు గురించిన ఉపమానం. మళ్ళీ వచ్చి అడిగారు వీళ్ళు, ఏంటి విత్తనాలు అంటున్నావు, రాళ్ళు పక్కన పడ్డాయి అంటున్నావు, నేల పక్కన ఏమిటి పొలం పక్కన పడిపోయి రోడ్డు మీద అన్నావు, మంచి నెలలో పడినాయి అంటున్నావు, రాతి నెలలో పడినాయి అంటున్నావు, ఆ విత్తనాలు ఏంటి, ఆ మొలకలు ఏంటి, మాకేమి ఎక్కలేదు అన్నారు వీళ్ళు. వీళ్ళకి మళ్ళీ స్పెషల్ క్లాస్ తీసుకున్నాడా? తీసుకున్నాడు. అంటే రాజ్యాన్ని గురించిన సీక్రెట్స్ అన్ని వీళ్ళకి చెప్పాడా? అందులో యోధా ఉన్నాడా? ఆడు ఏమనుకోవాలండి? సీక్రెట్లన్నీ నాకే చెప్తాడండి ప్రభు, నా మీద ఎంత నమ్మకం ఉంటే చెప్తాడండి. రాజ్యానికి సంబంధించిన సీక్రెట్లు అండి. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియాకి వార్ అయింది. ఈ పాకిస్తాన్లో ఉన్న యుద్ధ రహస్యాలన్నీ ఎవడైనా పట్టుకెళ్ళి పాకిస్తాన్ వాళ్ళకి చెప్పేసారు అనుకోండి ఇండియావి, ఆయన ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? యుద్ధ సీక్రెట్లు ఎవరికైనా చెప్తారండి? ఆర్మీ వాళ్ళు చెప్తారా? చెప్పరు. ఎవరికి చెప్తారు? ఆర్మీ ఆఫీసర్స్ ఉంటారు కదా, నమ్మకమైన వాళ్ళు, వాళ్ళకి చెప్తారు ఇవి. నాయన పలానా చోట పలానా విమానాలు ఉన్నాయి, పలానా చోట మన బెటాలియన్ ఉంది, పలానా చోట విమానాలు ఉన్నాయి, చెప్తారు కదండి. సో ఈ ఆర్మీకి సంబంధించిన సీక్రెట్లు ఎవరికి పడితే వాళ్ళకి చెప్తారా? చెప్పరండి. యేసుప్రభు వీళ్ళ 12 మందిని నమ్మి ఈ 12 మందికి సీక్రెట్లు చెప్పి, నాయన మీరు వెళ్ళి ఇవన్నీ ప్రజలకి చెప్పండి. అందులో ఒకడెవరు? యోధ. ఏంటండి వీడికి రోగం? అదే మీరు చదువుకున్న భాగం ఇందాక, వాడు మనలో ఒకని వాడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో, అంటే ఈ సీక్రెట్స్ అన్ని దేవుడు వాడికి చెప్పాడు. వాడు చచ్చిపోయినాడు మామూలుడు అనుకుంటున్నారా? తప్పిపోయినాడు మామూలుడు అనుకుంటున్నారా? ఏమంటే మీరు ఆర్మీలో యుద్ధం జరిగినప్పుడు నార్మల్ జవాన్ చచ్చిపోయాడు అనుకోండి, ఏం లేదు పెట్టులో పెట్టి ఇంటి పంపి జవాన్ చచ్చిపోయాడు అంటారు అంతే. పెద్ద కేడర్లో ఉన్న ఆఫీసర్ చచ్చిపోతే మీకు అప్పట్లో గుర్తుందో లేదో, అభినందన్ అని ఒక అతను అవతల వాళ్ళకి దొరికిపోయాడు. గుర్తుందా? ఆర్మీ ఆఫీసరు గుర్తుందా మీకు? లాస్ట్ టైం యుద్ధం జరిగినప్పుడు అభినందన్ అనే ఒక ఆర్మీ ఆఫీసరు అవతల పాకిస్తాన్ వాళ్ళకి దొరికిపోయాడు. అప్పుడు ఇండియా పడిందంటే టెన్షను. ఎందుకంటే అతని దగ్గర ఏమున్నాయి తెలుసా? సీక్రెట్స్ ఉన్నాయి. మా సీక్రెట్లు ఎక్కడ చెప్పేస్తాడో ఆ దేశానికి, వాళ్ళు ఎక్కడ మా మీద అటాక్ చేస్తారోనని. నిజంగానండి ఎన్ని దౌత్యపరమైన ఎన్ని ప్రయత్నాలు చేశారంటే అన్ని ప్రయత్నాలు చేశారు అతను పట్టుకొచ్చేయడానికి. మీరు ఏం అడిగితే అది ఇస్తాం, అతను మాకు అప్పగించేయండి. వచ్చిన తర్వాత అండి సుమారుగా అతను 4 రోజులు ఇంటికి వెళ్ళనివ్వలేదండి. ఇటు వచ్చిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళనివ్వలేదు. డైరెక్ట్గా ఆర్మీ వాళ్ళు, బాబు నువ్వు వాళ్ళకి ఏమైనా సీక్రెట్లు చెప్పేసావా, మన రహస్యాలు ఏమైనా చెప్పేసావా, వాళ్ళని ఏమైనా టార్చర్ పెట్టారా, లేదంటే ఇతని బాడీలో ఎక్కడైనా ఆ దేశానికి సంబంధించిన సీసీ కెమెరాలని చిప్స్ కానీ ఏమైనా అమర్చేశారా ఇతని బాడీలో, ఈ సీక్రెట్లను నాకు తెలుసుకోవడానికి. ఏమంటే చిన్నదేం కాదు, మర్మాలు అనేవి చిన్నవేం కాదు. ఇది మీకు ఇలా చెప్తే మీకు మామూలుగా ఉంటుంది, కానీ ఓ వచనం చదివించిన తర్వాత చెప్తాను మీకు. దేవుని రాజ్య మర్మములు తెలుసుకున్నట్టు ఆ రోజు వాళ్ళకు అనుగ్రహించబడింది. ఈ రోజు ఎవరికి అనుగ్రహించబడింది చెప్పండి? ఎవరికి? మనకే. మీ పక్కన మంత్రి గారు ఉన్నారు, ఆయనకి ఏమైనా తెలిసేమో వెళ్ళి అడగండి. తెలుసా? తెలీదు. మీ ఎమ్మెల్యే గారికి తెలుసా? తెలీదు. మీకు తెలుసా? తెలుసు. ఇప్పుడు ఎవరు టాప్ చెప్పండి? పప్ప మీకు అర్థమవుతుంది. బైబిల్ ఎలా చదువుకుంటూ ఆలోచించుకుంటేనే అర్థమవుతుందండి. పరలోకానికి సంబంధించిన సీక్రెట్లు మనకు తెలుసండి. ఈరోజు తెలుసా? తెలుసు. పరలోకానికి వెళ్ళాలంటే యేసుప్రభుని నమ్ముకోవాలి. ఎవరికైనా తెలుసా? అందరికీ తెలుసా? కొందరికి తెలుసా? కొందరికి తెలుసు. పోనీ క్రైస్తవ్యంలో వచ్చిన వాళ్ళు అందరికీ పరలోకం ఎలాగలనో తెలుసా? ఇందులో కొంచెం డమ్మి బ్యాచ్ ఉంటుంది.
మాకు ఉద్యోగాలు ఇస్తాడు, మాకు వ్యాపారాలు ఇస్తాడు, మా పిల్లలకు చదువు. ఇది డమ్మీ బ్యాచ్ ఉంది, ఇది ఏమీ అరగదు, ఇది ఎడ్డిది. అసలు మీకు ఏం అర్థమవుతుందానండి? పరలోకానికి సంబంధించిన వివరాలు, పరలోకానికి సంబంధించిన సబ్జెక్ట్ మనకు దొరికిందంటే మనం టాప్ అండి. మీకు ఏమర్థమైందో? మనం టాప్ అంతే. చచ్చిపోయిన మరుక్షణం పరదేశు, చచ్చిపోయిన మరుక్షణం యేసుప్రభు కనుక వచ్చేస్తే పరలోకం ఎవడికండి భాగ్యం ఉంది? ఎవరికి తెలుసా సీక్రెట్స్ అన్నీ? నీకు తెలుసు, నాకు తెలుసు, ఆ రోజు ఇస్కరియోతు యోధాకి తెలుసు. సీక్రెట్లు చెప్పినప్పుడు ఎంత నమ్మకంగా ఉండాలండి? ఉన్నాడా ఈడు దొంగ? సీక్రెట్లు తెలుసుకుని కూడా పాడైపోయాడు. ఇప్పుడు ఆ సీక్రెట్లన్నీ మనకు తెలుసు అంటున్నాడు దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును మనం వెలిగింపబడ్డాం. దేనితో? వాక్యంతో. మనకి పరలోక సంబంధమైన వరాన్ని మనం రుచి చూచామా లేదా? పరలోక సంబంధమైన విషయాలు మనకి తెలిసాయా లేదా? తెలిసాయి. ఆ వరమును రుచి చూచి అక్కడ ఇస్కరియోతు యోధాకు దేవుడిచ్చిన కూడా ఏంటి చెప్పండి? అవి ఆ రోజు వరం. మనకి ఈరోజు ఇచ్చింది ఏంటి చెప్పండి? వరం. మనకు లేదట రేటు వరం. వాడికి ఉన్నవి శరీర సంబంధమైనవి, మనకున్నవి ఆత్మ సంబంధం. ఇది అది చెప్తున్నాడు. పరలోక సంబంధమైన వరాన్ని మీరు ఏం చేశారు? రుచి చూశారు. పరలోకం అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు. పరలోకానికి ఎవరు వెళ్తారో మీకు తెలుసు. పరలోకానికి ఎవరు వెళ్ళరో కూడా మీకు తెలుసు. తెలుసా? ఎవరు వెళ్ళరు పరలోకానికి? ప్రజ్ఞందలో ఉంటుంది కదా, పిరికివారును అబద్ధికులను. తెలుసు కదా, ఇది రెఫరెన్స్. ఇప్పుడు ఇదంతా మీరు ఆలోచిస్తుంటే పరలోకానికి ఎవరు వెళ్తారో తెలుసు, పరలోకానికి ఎవరు వెళ్ళరో తెలుసు, పరలోకానికి ఎలా వెళ్ళాలో కూడా తెలుసు. ఈ వరాన్ని మీరు ఏం చేశారు? రుచి చూశారు. ఇది మీకు అర్థం అవుతుంది ఇలా చెప్తే. మీరు రేపల్లె రైల్వే స్టేషన్కి వెళ్ళండి. రేపల్లె రైల్వే స్టేషన్లో నిలబడి అలాగొస్తున్న వాడిని ఎవరినో ఆపి, బాబు మనది పరలోకం, మనకి పరలోకంలో తండ్రి ఉన్నాడు, నువ్వేటి ట్రైన్ మీద అటు ఇటు తిరుగుతున్నావు గుడికి రాకుండా అని అడగండి. ఆడు ఏమంటాడు చెప్పాలా? ఏమంటాడు చెప్పండి? ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చేవారా అంటాడు ఆడు మనల్ని. ఇప్పుడు ఇంతకీ ఆడికి మెంటలా మనకి మెంటలా చెప్పండి? ఎవడికి మెంటలు? చూసారా? అంటే మనకి వరాన్ని రుచి చూసాం కనుక మనకి నార్మల్గా అనిపిస్తుంది. అసలు వరం లేనోడి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి మీరు. ఆడికి ఏమీ తెలియక పరలోకమా, అక్కడ తండ్రి ఉన్నాడా, అక్కడి నుంచి నేను వచ్చానా, ఎవడు చెప్పాడు నీకు అంటాడు ఆడు. మీకు అర్థమైందా? మనకి వరం తగిలేసింది, ఆడికి వరం. బాబ్బా మీరు ఆలోచించుకోండి, రాత్రి నిద్ర పట్టదు. ఏం వరాలు ఇచ్చేసారండి మాకు. ఎలాగే వచ్చామో తెలుసు, అక్కడి నుంచి ఎలాగ వెళ్తామో తెలుసు, ఎప్పుడు వెళ్తామో తెలుసు, ఈ శరీరం ఏమైపోద్దో తెలుసు, ఆత్మ ఏమైపోద్దో తెలుసు. పరలోకంలో ఉన్న సీక్రెట్లన్నీ మాకు చెప్పారేంటి తండ్రి? మీకు చెప్పారేంటండి దేవుడు? మీకు చెప్పలేదా? ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. మీరు ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు. ఇదేంటిది? ఇంత అనుభవించిన తర్వాత కూడా మనుషులు ఏమైపోతారట? తప్పిపోతారు. ఇప్పుడు మీరు ఎప్పుడు చదువుకున్న వచ్చిన వాడు కనెక్ట్ చేసుకోవాలి దీనికి. ఏంటది? తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి 1:25 అక్కడే అపోస్తలుల కార్యాలు 1:25 ఉంటుంది. తన చోటికి పోవుటకు యోధ ఏమయ్యాడు? తప్పిపోయాడు. ఇక్కడ రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవించిన తర్వాత కూడా మనుషులు ఏమైపోతారట? అంటే తప్పించేవాడు ఎవడో చెప్పాలి నాకు. అపవాది. వాడిని తప్పించిన అపవాది నిన్ను కూడా ఏం చేస్తాడట? తప్పిస్తాడు. ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం? మీకు అర్థమైందా? శరీర సంబంధమైన వరాలున్న వాడినే తప్పించాడు అంటే ఆత్మ సంబంధమైన వరాలున్న నిన్నేం చేస్తాడు దేవుడు? తప్పిస్తాడు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు నువ్వేం చేయాలి? తప్పిపోకుండా, పడిపోకుండా మనల్ని మనం ఏం చేయాలి? కాచుకోవాలి.
కాపాడుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఏమంటే ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. ఇస్కరియోతు యోధ జీవితాన్ని స్కాన్ చేస్తే అపవాది అత్తరబుడ్డి దగ్గర ఆడు దొరికిపోయాడు. వీడికి డబ్బు పిచ్చుందని పట్టాడు. ఓకేనా? సైతాన్ గడికి మన బలహీనతలు మనమే చెప్పుకుంటాం. తెలుసా? ఇది దారుణం, ఎవరికి తెలీదు. ఆడికి మనలో ఏ బలహీనతలు ఉన్నాయో మనమే చెప్పుకుంటాం. మీరు పక్కోడు ఎవరి దగ్గరనైనా, ఏమోనండి మిఖాయిల్ గారు అస్సలు బాగోలేదండి, నాకు అసలు ఈ మధ్యకాలంలో మైక్ ఇవ్వట్లేదండి అన్నారు అనుకోండి, సైతాన్ గడి దొరుకుతాం మనం. ఎలాగా? అమ్మ నాయన ఈడు నీకు మైక్ పిచ్చుందరా, దొరికింది అస్త్రం. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ మైక్ పిచ్చున్నోడి దగ్గరికి ఇంకో నలుగురిని పంపిస్తాడు. అన్నయ్య, ఈ మధ్యకాలంలో అసలు మిఖాయిల్ గారు కానీ వాళ్ళ సంఘం కానీ బాగోట్లేదు, మనకి పాటలు ఇవ్వట్లేదు, మైక్లు ఇవ్వట్లేదు, మనల్ని ముందుకు తీసుకురావట్లేదు, ఏమైనా సరే కడిగేయాలి, ఏదో చేసేయాలి అనగానే ఆల్రెడీ లైట్గా బలహీనత ఉన్న వాళ్ళకి ఈ 4 మాటలు మాట్లాడగానే ఏమైపోతుంది చెప్పండి? బాగా గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి చింతపండు లోపల వేసేయండి, ఏమవుతుంది చెప్పాలా? బుసలు కొడుతుందండి గ్యాస్ లోపల. అలాగా చిన్నపాటి ఏదో తెలియని అసహనంతో ఉన్నవాడికి పైన చింతపండు వేసినట్టు అనమాట ఇది. ఇంకంతే, అలా బుస్సలు కొడేసి ఇంకా నేను రాను, లేదంటే ఇంక వెళ్ళనవను, అది చేయను, ఇది చేయను, అలాగే ఉన్నాను, ఎలాగొండ చిచ్చి వద్దండి, ఇదంతా తప్పండి, మీకు తెలీదండి, ఇలా ఉండకండి, మంచిది కాదు. ఎవరి గురించి తప్పుడుగా మాట్లాడకండి. అలా మాట్లాడితే మన బలహీనత అపవాదికి తెలిసిపోద్ది. సైలెంట్గా ఉండండి. మళ్ళీ చెప్తున్నాను, సైలెంట్గా ఉండండి, వినండి తప్ప మీరు ఏమీ మాట్లాడకండి. ఏమండి, నేను పిచ్చిగా బైబిల్ చదువుకుంటానండి. సైతాన్ గాడి అన్నీ నాకే తెలుసు. ఆడికి మ్యాటర్ ఎలా తెలుస్తుందో కూడా నాకే తెలుసు. ఇప్పుడు టైం అయిపోతుంది, చెప్పాలనిపిస్తుంది నాకు. ఇప్పుడు మోషేను తల్లి జమ్ముపెట్టులో పెట్టింది కదా, అసలు అతనే మోషే, అతనే నాయకుడు, అతనే చంపాలని దెయ్యానికి ఎలా తెలుసో నాకు చెప్పాలా? చెప్పండి మీరు, బాగా ఆలోచించుకోండి. దెయ్యానికి 2 మార్గాలు ఏంటి తెలుసా? ఒకటి, దేవుడు చెప్తున్నప్పుడు వింటది. 2, నువ్వు మాట్లాడుతున్నప్పుడు వింటది. దెయ్యం నీతో పాటు ఆరాధనకు వచ్చి పక్క సీట్లో కూర్చుంటుంది. నువ్వు ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు నీ పక్కనే కూర్చుంటుంది. నువ్వు సెల్ ఫోన్లో ఎవరితోనో తిట్టేస్తున్నప్పుడు పక్కన కూర్చొని అన్నీ అంటుంది, ఈడికి ఆడి మీద కోపం ఉందా, భలే దొరికిందండి అస్త్రం, ఇప్పుడు వీళ్ళిద్దరిని పాడు చేయడానికి నాకు ఒక అస్త్రం దొరికింది. 400 ఏండ్ల తర్వాత నీ పిల్లల్ని మరలా నేను తిరిగి తీసుకొస్తాను అబ్రహాము, డోంట్ వర్రీ, అప్పుడు ఒక నాయకుడిని పుట్టిస్తాను, ఆ నాయకుడి సమక్షంలో వీళ్ళందరినీ తీసుకొచ్చేస్తానంటే ఈ 400 సంవత్సరాల తర్వాత నాయకుడు పుడుతున్నాడు అనమాట. లెక్కలు వేసుకుని కూర్చుంది మోషే కోసం. బుర్ర పాడైపోద్ది నేను ఆ పాఠాలు చెప్పానంటే. మోషే శరణ్ గురించి తర్కం అది తెలుసా? మన ఆయన అది దేవుడు ఏదైనా ప్రవచనం చెప్పగానే పట్టుకుంటుంది. వస్తున్నాడా, వేసేయాలి వీడిని. మీకు అర్థమైందా? సో దేవుడు మాట్లాడినా పట్టుకుంటుంది దెయ్యం, నువ్వు మాట్లాడినా. అనవసరంగా ఇస్కరియోతు యోధగాడు అత్తర్ బుడ్డి దగ్గర డైలాగ్ వేయకపోతే అటు దొరికేవాడు కాదండి. యేసు ప్రభు కంటే అత్తర్ ఎక్కువైందంటే నువ్వు ఖచ్చితంగా యేసు ప్రభు నమ్మేస్తావురా నాకు తెలుసు అనుకుంది అంతే. లోపల 30 వెండి నాణాలకి యేసు ప్రభుని బేరం పెట్టించేసింది. ఆడు మాట్లాడటం వల్ల కదా ఆడు బలహీనత తెలిసింది. అందుకే అంటాడు దేవుడు ఎక్కువగా మాట్లాడొద్దు అన్నాడు, మాట్లాడమన్నాడు. జ్ఞానం ఎలాగుంటాడట? మౌనం. ఏమండి, లోకంలో కూడా సామెత ఉంటుంది, కొండలో నీళ్లు బాగా ఉన్నాయనుకోండి, నిండు కొండ తొనుకుతుందా? సగం నీళ్ళుంటే సగం కింద ఉంటాయి, సగం పైన ఉంటే పట్టుకురాలేము ఆ కొండని. అటు డ్యాన్స్ చేస్తుంది, ఇటు డ్యాన్స్ చేస్తుంది. నిండు కొండ అలా ప్రశాంతంగా ఉంటుంది. సో దేవుడు జ్ఞానాన్ని నింపుకొని నిండు కొండలా ఉండండి. మీరు అనవసరంగా ఏదైనా మాట్లాడారా, ఎవరి గురించి తప్పుడుగా అన్నారా, అది మీ బలహీనతగా అది క్యాష్ చేసి మిమ్మల్ని ఏం చేస్తుంది? పాడు చేసేస్తుంది. మిమ్మల్ని కూడా ఏం చేస్తుంది?
తప్పిస్తుంది. సో ఇస్కరియోతు యోధా జీవితం మనకు నేర్పుతున్నది ఏంటంటే, వాడినే తప్పించిన దెయ్యం నీలో ఏదో ఒక బలహీనతను పట్టుకుని నిన్ను కూడా దేవుడు పనులను ఏం చేస్తుంది? తప్పిస్తుంది. పరిచర్యలో తప్పిస్తుంది. మళ్ళీ చెప్తున్నానే, పరిచర్యలో నుంచి తప్పిస్తుంది. కనుక ఎవరు కూడా తప్పిపోకండి, ఎవరు కూడా సన్నిధిని విడిచిపెట్టకండి, ఎవరు కూడా దేవుడి పనిని విడిచిపెట్టకండి. చిన్న చిన్న లోపాలతోనో చిన్న చిన్న వాటితోనో దేవుడు ఇవ్వబోయే మహాలోకం పరలోకాన్ని పోగొట్టుకోకండి. అసూయ చిన్నదే, అది మన లోపల ఉంటుంది. అసూయ దేవుడికి ఎలా కనబడుతుంది అంటే, ఒరే నా కొడుకును నువ్వు ద్వేషిస్తున్నావు కదా నీ మనసులో, వాడిని కావాలని నిన్ను సంఘంలోకి తెచ్చుకోవడానికి వాడినే కదా నువ్వు ద్వేషిస్తున్నావు, లేదా సేవకుడిని కదా ద్వేషిస్తున్నావు, సేవ కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తున్నావు ఒక తమ్ముడిని కదా ద్వేషిస్తున్నావు, ఒక అన్నను కదా ద్వేషిస్తున్నావు, ఒరే నీ మనసు నాకు నచ్చలేదురా అంటాడు దేవుడు. దేవుడు చాలా సెన్సిటివ్ తెలుసండి, మన హృదయాన్ని చాలా క్లీన్గా చూస్తూ ఉంటాడు. అసూయలు, పగలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఏమంటే దురాలోచనలు ఏమున్నా సరే లోపల చిచ్చి ఏ ట్రైలర్ నింపుకున్నావు, డస్ట్బిన్ అంతా జిహెచ్ఎంసీ అంతా నీలో పెట్టుకున్నావు వేటర్ అంటాడు ఆయన. సో మనం ఎప్పుడు కూడా ప్రేమతో, మనం ఎప్పుడు కూడా సంతోషంతో, మనం ఎప్పుడు కూడా ఆనందంతో, సాటి వ్యక్తుల పట్ల సహనంతో, సాటి వ్యక్తుల పట్ల ప్రేమతో, సాటి వ్యక్తుల పట్ల ఆప్యాయతతో ఉంటే ఆ హృదయం వచ్చి బాబా కొడుకండి సూపర్ అండి అంటాడు దేవుడు. కనుక మిమ్మల్ని మీరు మీ హృదయాన్ని దేవుని ఎదుట క్లీన్గా పెట్టుకోకపోతే మనము కయ్యను నడిచిన మార్గంలో నడవకూడదు, బిలాము నడిచిన బోధలో మనం ఉండకూడదు. ఓకేనా? అలాగే ఇస్కరియోతు యోధాలా మనం చిన్న చిన్న వాటికి మన జీవితాన్ని మనం నాశనం చేసుకోకూడదు. అంత దెయ్యాలను వెలగొట్టే భాగ్యం ఇస్తే 30 వెండి నాలంటే నాకు ఇప్పటికీ అర్థం అది బుర్రపాడైపోయింది అండి. ఒకసారి చూపించి బాబు అనాలనిపిస్తుంది నాకు. చచ్చిపోయిన వాళ్ళు లేపరా అంటే నాకు 30 వెండి నాళాలు కావు. ఇదేం రోగం అండి, నాకేం అర్థం అవ్వలేదు ఆడి జీవితం. చచ్చిపోయిన వాళ్ళు లెగిస్తే బంధువులు ఏమన్నా ఎన్ని నమస్కారాలు పెడతారండి. ఎందుకంటే ఈ కుటుంబంలో ఒక యజమానుడు చచ్చిపోయాడు అనుకోండి, ఆ యజమానుడిని లేపాడండి, ఆ కుటుంబం అంతా ఏం చేస్తా చెప్పాలి యోధాకి, బాబు నువ్వు రాకపోతే మా కుటుంబం రోడ్డును పడిపోయేది బాబు, మా కుటుంబం యజమానుని బతికించావు బాబు అంటారా అనరా? అసలు అంత భాగ్యం కంటే ఏం చేసుకుంటాడండి వెండి? నాకేం అర్థం అవ్వలేదు. కనుక అంత చక్కగా దేవుడి కొరకు వాడబడుతున్న యోధాను పడగొట్టిన దెయ్యం నిన్ను నన్ను కూడా ఏం చేస్తుంది? పడగొడుతుంది. పడగొట్టడానికి వేసేది 3: శరీరాశ, నేత్రాశ, జీవబడము. ఇంకోలా చెప్పనా? పడగొట్టాలంటే 1 స్త్రీ, 2 డబ్బు, 3 అధికార దాహం. ఇంకోలా చెప్పాను అంతే. ఈ 3 అయ్యే. స్త్రీతోనైనా, అధికార దాహంతోనైనా, డబ్బు మాయితోనైనా దేవుడి పరిచర్యలోంచి నేను ఏం చేస్తుంది? పడగొడుతుంది. నువ్వు ఆలోచించుకో, దానికి దొరకకుండా నీ భక్తి జీవితాన్ని కాపాడుకో.